కీర్తనల గ్రంథం 127వ కీర్తన. కొంచెం మోనిటర్ సౌండ్ పెంచనన్నా ఎవరు. 127వ కీర్తన చాలు. 127వ కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుదాం. కష్టార్జితమైన ఆహారాన్ని తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చుచు ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చుచు ఉన్నాడు. దేవునికి మనం ప్రియమైన వారుగా జీవించినప్పుడు మనం నిద్రపోతున్నా దేవుడు మనకి ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిద్రించడం అంటే రాత్రింపగలు నిద్రపోమ్మని కానీ కాదు దాని అర్థం. కొంతమంది ఇల్లు కట్టడానికి కోసం పలు కష్టాలు పడుతూ ఉంటారు. కొంతమంది పట్టణాన్ని కాపాడడానికి కోసం శ్రమ పడుతూ ఉంటారు. కొంతమంది కోటి విద్య కూటి కోసం అనుకొని ఒక పూట తిండి కోసం తెగ కష్టపడిపోతుంటారు. ఎప్పుడు లేస్తారో తెలీదు, ఎప్పుడు పడుకుంటారో తెలీదు. జీవితకాలం అంతా ప్రయాసపడి 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 అంత ముద్ద అన్నం కోసం సరే ఆ తిండినైనా ప్రశాంతంగా తింటారా అంటే చాలామంది ఏంటండి బయలుదేరి దారిలో పోతూనే తింటూ ఉంటారు. కనీసం కూర్చొని కుటుంబ సమేతంగా భోంచేసేంత అవకాశం ఉండదు. డబ్బాలో వేసి ఇచ్చేయండి నేను దారిలో తింటానని చెప్పేసి దారిలో వెళుతూ తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బస్సులో కూర్చొని తినేవాళ్ళు కొందరు ఉంటారు. రైల్వే స్టేషన్లో కూర్చొని తినేవాళ్ళు కొందరు ఉంటారు. దారిలో నడుచుకుంటూ తినేవాళ్ళు కొందరు ఉంటారు. అటు స్కూల్కో కాలేజీకో పోతుంటే వాళ్ళమ్మ వెళుతున్నప్పుడు ఉండరా అని చెప్పి ముద్ద కలిపి తీసుకొచ్చి ఎట్టడి వాడు సొక్క వేసుకుంటూనే ఉంటాడు. వాళ్ళమ్మ ఓ ముద్ద తినిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం మనిషి కష్టపడుతుందంటే ఒక పూట తిండి కోసం. అది కూడా ప్రయాసమే 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 ప్రయాసమే. ప్రియమైన వాళ్ళరా, రాజైన సొలొమోను అంటాడు, ఒక ఇంటి కోసం, ఒక పట్టణం కోసం, ఒక తిండి కోసం మానవుడు పడుతున్న ఈ ప్రయాసాలన్నీ కూడా వ్యర్థమే. తనకు ప్రియముగా మనం జీవించినప్పుడు ఆయన మనం నిద్రిస్తున్నప్పుడు కూడా దేవుడు మనకిస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిద్రపోయి లేచాడు ఏలియా, అంతే. తలకడ దగ్గర తన తల దగ్గర రొట్టె నీళ్లు సిద్ధపరిచాడు. పరలోకం నుండి వచ్చిన ఆహారం. అలసిపోయి సొమ్మసిల్లిపోయి బ్రతుకు మీద విరక్తి వేసారిపోయి ఇక మరణమే శరణం అనుకుని బదరు వృక్షం కింద పడుకొని నిద్రపోయి నిద్ర లేచేసరికి వేడివేడిగా రొట్టె నీళ్లను దేవుడు సిద్ధపరిచాడు. నిద్రిస్తూ ఉండగా తన ప్రియులకు దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయానే పేతురుని తీసుకెళ్ళి మరి న్యాయస్థానంలో నిలబడి ఏదో తీర్పు ఇస్తాడు రాజు వాళ్ళ వైపే ఉన్నాడు, ప్రజలు వాళ్ళ వైపే ఉన్నారు. వాళ్ళంతా ఏకమైపోయారు. పేతురు కోసం నిలబడే వాళ్ళు ఎవరు లేరు ప్రభుత్వంలో. పేతురు కోసం మాట్లాడే ప్రభుత్వం కాదది. పేతురుకి క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు అవి. రేపు ఉదయాన్నే 7 రోజుల నుండి ప్రార్థన చేస్తున్నారంట ప్రజలు పేతురు కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. 6 రోజుల నుండి ప్రార్థన చేస్తారు, ప్రభువా పేతురును విడిపించండి అని. రేపు తెల్లారితే తీసుకొచ్చి న్యాయస్థానంలో నిలబడతారు. మొత్తం అధికారం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉందండి. వాళ్ళు అన్యాయాన్ని న్యాయంగా చెప్పగలుగుతారు. అంతా వాళ్ళ చేతుల్లోనే ఉన్నప్పటికీ ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపించి పేతురు నిద్రిస్తూ ఉండగా నిద్ర లేపి వెలుపలికి తీసుకొచ్చాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా. మనం ఆయనకు ప్రియముగా బ్రతుకుతున్నప్పుడు మీరు నిద్రలో ఉన్నా కూడా ప్రభు మీకు కావలసిందంత ఇస్తాడు. అది ఆహారమే కానీ, అది కాపుదలే కానీ, ఏదైనా కానీ మనం నిద్రిస్తుండగా మనకి ఇవ్వడానికి ప్రభు శక్తి గల దేవుడు. నిద్రించడం అంటే భౌతికమైన నిద్ర కాకుండా ఆయా సందర్భాల్లో ఒక ప్రశాంతమైన జీవితం, ప్రభు మీద భారం వేసి ధైర్యంగా బతకండి, అంతేక. ప్రైజ్ ది లార్డ్. ఓ మంచి భార్యాభర్తలు ఉన్నారండి. భార్యాభర్తలు 2 ఉన్నారు. వయసు పెద్దది, కొంచెం పెద్ద వయసే. ముసలాయన ఈ మధ్య చనిపోయారు. పిల్లలు లేరు వాళ్ళకి. ముసలాయన చనిపోయాడు. ఇక వృద్ధురాలు ఒక్కతే ఇక్కడ ఉండడం ఎందుకని ఒక ఆశ్రమంలోకి వెళ్ళి చేరి, ఓ హోమ్కి వెళ్ళి అక్కడ చేరి
ఆమెకు పెన్షన్ ఏదో డబ్బు వస్తుంది, ఆ డబ్బు మీకు ఇచ్చేస్తాను బాబు, నాకు 3 పూటలు తిండి పెట్టి కొంచెం నన్ను చూసుకోండి అని చెప్పి ఒక ఆశ్రమంలో వెళ్ళి ఆమె తనకు వచ్చే ఆ పెన్షన్, అది 5,000 కావచ్చు, 3,000 కావచ్చు, ఏదో మొత్తం మీద ఆ పెన్షన్ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నన్ను చూసుకోండి అని చెప్పడానికి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళంగానే అక్కడ యాజమాన్యం ఉండి, అమ్మా మీరేమి కంగారు పడద్దు, ఏమి భయపడద్దు, ఇక్కడ మీకు మంచి గది ఇస్తాం, మంచి గది, గాలి వెలుతురంత బ్రహ్మాండంగా వస్తుంది, మంచి మంచం ఒకటి ఉంటుంది, దాని మీద మంచి పరుపు ఒకటి ఉంటుంది, ఒక బీరువా ఉంటుంది, దాంట్లో నీ బట్టలని కూడా శుభ్రంగా ఉంచవచ్చు. అమ్మ బయలుదేరింది, మరి హోమ్కి బయలుదేరుతా. ప్రైజ్ లార్డ్. ఓకే, బట్టలు అక్కడ పెట్టుకోవచ్చు మీరు అన్నీ వివరించి చెప్తుంటే ఆ తల్లి అవునా అవునా అని ఆశ్చర్యంగా మాట్లాడుతుందంట. పక్కన ఎవరో చూసి అసలు రూమే చూడలా అంత ఆశ్చర్యమేమో దీనికి. ఉంటారు కదండి ముసలోళ్ళ శత్రువులు అన్నట్లు. ఇంకొక ముసలితో చూసి ఏంటండి అసలు గదే చూడలా, ఆ గదిలో ఎలుకలు ఉన్నాయా ఏంటండి, లేకపోతే ఆ గదిలో పడుకున్న వాళ్ళకి ఏంటండి పేలు పడుతుందా, లేకపోతే ఏం జరుగుతుందో తెలీదు. ఈ ముసలిదేమో ప్రతిదానికి అవునా అవునా అని ఆశ్చర్యంగా మాట్లాడుతుందంటే అప్పుడు ఆ వృద్ధురాలు ఆమె వైపు తిరిగి ఇలా చెప్పిందంట, గది బాగుందో లేదో నాకు సంబంధం లేదు, నేను మాత్రం సంతోషంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాను. చెప్పండి కూడా మంత్రి గట్టిగా హల్లెలూయా. నేను సంతోషంగా బ్రతకాలని తీర్మానించాను, అంతే. అక్కడ గది బాగుందా, అక్కడ తిండి ఉందా లేదా, అక్కడ వసతులు ఉన్నాయా లేవు, ఇవన్నీ నాకు సంబంధం లేదు. నా భర్త నేను పోగొట్టుకున్నాను, ఆలోచిస్తూ కూర్చుంటే నా భర్త జ్ఞాపకాలు వస్తుంటాయి. నా భర్త జ్ఞాపకాలు ఉండి 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 నేను ఇంకా 10 ఏళ్ళు బతకొచ్చు, 15 ఏళ్ళు బతకొచ్చు. ఏదో అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నా సంతోషాన్ని నేను పాడు చేసుకోను. నా దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రభు నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నంత వరకు నేను ఉత్సాహధ్వని చేస్తూ ఉంటాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. జరిగేదేదో జరుగుతుంది, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి వద్దకి నేను వెళ్ళిపోతూ ఉంటాను. గడిచిన కాలాన్ని గురించి ఆలోచిస్తూ, పోగొట్టుకున్న నా భర్తను గురించి నేను ఆలోచిస్తూ, ఆయన జ్ఞాపకాలు ఉండి దినదినం ప్రలాపించి విలపించి బాధపడి బాధలోనే నేను మరణ పడకలో వెళ్ళడం కన్నా, లేకపోతే నా గదిలో పడుకొని ఆ పరుపు మీద పడుకొని ఇట్లా పొరలాడి బాధపడను కన్నా నా ముందున్న ఈ చిన్న జీవితాన్ని నేను సంతోషంగా బ్రతుకుతాను. నా భర్త ఉన్నప్పుడు నేను సంతోషంగా బ్రతుకు వచ్చాను, ఇప్పుడు నా భర్త లేనప్పటికీ కూడా నేను సంతోషంగా బ్రతకాలని నేను ఫిక్స్ అయ్యాను, నేను తీర్మానించాను. నా తీర్మానాన్ని ఎవడు పాడు చేయలేడు. పరిస్థితి ఎలా ఉన్నా కూడా నేను సంతోషంగా ఉంటాను. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఇదే ప్రశాంతమైన జీవితం. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలీదు, రేపు ఎవరు ఉండారో కూడా తెలీదు. నేడే మనది, ఈరోజే మనది. ఈరోజు మనం ప్రశాంతంగా బ్రతకాలి. ఈ విశ్వాస యాత్రలో దేవునికి ప్రియమైన వారుగా మనం బ్రతకాలి. ఆయన ప్రేమకు పాత్రులుగా మనం మారాలి, ఆయన ప్రీతికి పాత్రులుగా మనం మారాలండి. అప్పుడు మనకి ఏది కావాలో మన ప్రభువుకు తెలీదా, అంత ప్రభు ఇస్తాడు, అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయడానికి దేవుడు శక్తిగల దేవుడు ఆయన, సమర్థుడైన దేవుడు ఆయన. ఆమేన్. సరే, బైబిల్లో ప్రియమైన వారు ఎవరికి ఆయనకు ప్రియమైన వారు, ఆయనకు ప్రియమైన వారు ఎలా జీవిస్తారో చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. కావున మీరు ప్రియులైన పిల్లలు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎలాంటి పిల్లలండి? ప్రియులైన పిల్లలు, దేవునికి ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ప్రియులరా, ఎవరు మన గురి, ఎవరు మన గమ్యం అంటే యేసుక్రీస్తు వారే మన గురి, యేసుక్రీస్తు వారే గమ్యం. ఎవరిని చూసి నువ్వు నడవాలంటే యేసుని చూసి నడవాలి. ఎవరిని చూసి నడవాలండి? చెప్పాలి అన్నయ్యలు, చెప్పండి. ఎవరిని చూసి నడవాలి? యేసుని చూసి. విశ్వాసమును కర్త ఆయన,
దాన్ని కొనసాగించువాడు ఆయనే గనక మన చూపు ఎల్లప్పుడూ ఆయన మీద ఉండాలి. ఆయన పోలి మనం నడుచుకోవాలి. ప్రియమైన పిల్లలు, పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం మనకు తెలుసండి. అది లూకాసు వార్తలో యేసు ప్రభు చెప్పిన ఓ ఉపమానం. దాంట్లో ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కుమారులు. వింటున్నారా? ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కుమారులు. మనం ఎల్లప్పుడూ ఆ తప్పిపోయిన కుమారుడు గురించి ధ్యానం చేస్తూ ఉంటాం. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, తర్వాత తిరిగి వచ్చాడు, నాన్న హక్కున చేర్చుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, అతనికి వస్త్రాన్ని ఇచ్చాడు, ఉంగరం తొడిగించాడు, ఆ తర్వాత చెప్పులు తొడిగించాడు, ఒక దూడను వధించారు, గొప్ప విందును చేశారు, సంతోషించారు. ఈ సబ్జెక్టు మనందరికీ తెలుసు. ఎక్కువ మన ఫోకస్ అంతా కూడా ఆ చిన్న కుమారుడి మీదే వెళుతుంటుంది. ఏ కుమారుడి మీద వెళుతుంటుందండి? కెమెరా మొత్తం వాడి మీదే తిరుగుతూ ఉంటుంది. వాడు దూరదేశానికి వెళ్ళడం, అర్థమైందండి, వాడు దుర్వ్యాపారం చేయడం, ఎక్కడెక్కడ దుర్వ్యాపారం, కెమెరా మొత్తం వాడి మీదే. వాడు ఎక్కడ పోతుంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది కెమెరా, బైబిల్ కెమెరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆడు దూరదేశానికి వెళ్ళడం, దుర్వ్యాపారం చేయడం, అక్కడ మరి ఆ దేశానికి కరువు రావడం, ఆ కరువు యొక్క పరిస్థితి, అక్కడ నుండి వాడు పందులు మేపి వాడి దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ కెమెరా అటు తిరుగుతుంది. చిన్న కుమారుడు ఎక్కడెక్కడెక్కడ తిరిగాడో కెమెరా మొత్తం వాడు చుట్టే తిరుగుతుంది. మరలా వాడు పందులు తినే పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు, అది కూడా దొరకలేదు. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు, కూర్చొని పశ్చాత్తాపడడం, అటు తిరుగుతుంది కెమెరా. ఆ తర్వాత నా తండ్రి ఇంటికి వెళ్దామని బయలుదేరి వస్తూ ఉంటాడు కదండి, తన మీదే తిరుగుతుంటాడు కెమెరా అంతా. కానీ ఈరోజు మనం కొంచెం కెమెరాని కొంచెం తిప్పి, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడు మా మీద కెమెరా పెట్టకుండా అప్పుడప్పుడు జనాల మీద కూడా పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. సో కొంచెం మనం పెద్ద కుమారుడి మీద మన కెమెరాని తిప్పుదాం, వీడియో కెమెరాని కొంచెం తిప్పితే, ప్రియులరా, ఈ పెద్ద కుమారులో ఉండే ఆ పాజిటివ్స్ ఏంటి, ఆ పెద్ద కుమారులో ఉన్న నెగిటివ్స్ ఏంటి, అతనిలో ఉన్న మంచి విషయాలు ఏంటి, అతనిలో ఉండకూడని విషయాలు ఏంటి, ఆ పెద్ద కుమారుడు ద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటి, మనం నేర్చుకోకూడని విషయాలు ఏంటి కూడా కొంచెం మనం ధ్యానం చేస్తే, ప్రియమైన వారు, ఒక రకంగా చెప్పాలంటే పెద్ద కుమారుడు తన తండ్రికి ప్రియమైన కుమారుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎలాంటి కుమారుడు అంటే ప్రియమైన కుమారుడు. వాళ్ళ నాన్న అంటాడు, నీవెల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నావన్నీ నీయే కదా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. చిన్న కుమారుడు అన్నాడా? కనీసం వాడితో మాట్లాడా? మీరు చెప్పండి. చిన్న కుమారుడితో మాట్లాడా వాళ్ళ నాన్న? ఆడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంతేగాని పని వాళ్ళని పిలిచి, వీడికి స్నానం చేయించండిరా, వీడికి బట్టలు మార్చండిరా, వీడికి ఉంగురం వేయండిరా బాబు, వీడి కాళ్ళకు చెప్పులేంట్రా, కాళ్ళు వాసిపోయిన చూడరా, వీడి కాళ్ళకు చెప్పులేంట్రా, ఒరే బాబు ఆ దూడ ఉంది కదరా, దాన్ని వధించి విందు చేయించండిరా, మనందరూ సంతోషిద్దాం, వీడు మరణించాడు, వీడు తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు అని అందరితో మాట్లాడుతున్నాడు. కానీ ఆ చిన్నోడితో మాట్లాడాడండి? ఎరా చిన్నోడా, ఒరే నానా, రే చిన్నోడా, ఎక్కడ తప్పిపోయాడు, మాట్లాడాడండి? ఒక మాట కూడా చెప్పలా. వాడు కావలసిందంతా ఇచ్చాడు అంతే. కానీ పెద్ద కుమారుడితో వాళ్ళతో నాన్న చెప్ప మాట ఏంటంటే, నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ నీవే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడడమే గొప్ప భాగ్యం. తన ప్రియమైన పెద్ద కుమారుడికి తండ్రి ఇచ్చిందంటే, ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఆ కుమారుడి కోసం వెలుపలికి వచ్చాడు, బయటకు వచ్చాడు వాళ్ళ నాన్న. రారా, లోపలికి రారా అని పిలిచాడు. నీవెల్లప్పుడు నాతో ఉన్నావని తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, నావన్నీ నీవే అని సాక్ష్యం. ఏంటి వ్యత్యాసం చిన్నోడికి పెద్దోడుకున్న ఆ వ్యత్యాసం, వేరియేషన్స్ ఏంటని మనం ఆలోచిస్తే, పెద్దోడేమో తన ఆస్తి, తనకు రావాల్సిన ఆస్తిని అడిగి తీసుకొని పోయాడు, అడిగి తీసుకొని వెళ్ళాడు ఆ చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు అయితే వాళ్ళ నాన్న ఇచ్చిందే తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కొందరు అడిగి 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 ఎప్పుడు ప్రార్థన, కొందరికి ఎప్పుడు చూసిన ప్రార్థన, ప్రేమగల తండ్రి నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, నా కొడుకుకు మంచి ఆరోగ్యం ఇవ్వు, నా భార్యకు మంచి ఆరోగ్యం ఇవ్వు ప్రభువా, మా కుక్కలకు మంచి ఆరోగ్యం ఇవ్వు, మా గేదెలకు మంచి ఆరోగ్యం ఇవ్వు. ఎంతసేపటికి ఇదే అడిగి అడిగి అడిగి, ప్రభువా మాకు ఒక ఇల్లు ఇవ్వు, ప్రభువా మాకు ఒక కారు ఇవ్వు, ప్రభువా మాకు ఒక బైక్ ఇవ్వు. ఆల్రెడీ కారు ఉందిగా, బైక్ ఎందుకంటే గల్లీ గల్లీలో పోవాలంటే మరి కారులో పోలేము కాబట్టి ఒక బైక్ ఇవ్వండి ప్రభువా. తండ్రి మాకు ఒక సైకిల్ ఇవ్వ, ఒరే కారు ఉంది కదా, బైక్ ఉంది, సైకిల్ ఎందుకంటే అప్పుడప్పుడు సైకిల్ తొక్కితే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఒక సైకిల్ ఇవ్వ ప్రభువా అని అడిగి 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 తినే
విధానం వచ్చేసి చిన్న కుమారుడిది. కానీ పెద్ద కుమారుడు అనుభవం ఏం తెలుసండి, నాన్న ఏమిస్తే అదే బంగారం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నాన్న నీవేమిస్తే, ఒరే ఇది నీకు ఓకేనారంటే నీవేది ఇస్తే అదే నాకు ఇష్టం. నాకు అప్పుడప్పుడు చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తూ ఉంటుందండి. చిన్నప్పుడు బట్టలు కొనాలంటే సంవత్సరంలో ఒక్కటో రెండో అంతే. ఒకటి పుట్టినరోజుకి, ఒకటి క్రిస్మస్ పండుగకి, అంతే. ఒక 2 జతలు బట్టలు కుట్టించారంటే ఓ గగనం. కానీ అది అమ్మా నాన్న వెళ్ళి వాళ్ళు షాపింగ్ చేసుకొని వచ్చి మనకి ఏది ఇస్తే అదే బ్రహ్మాండం మనకు, అంతే కాదు. అర్థమైందండి? ఒక్కొక్కసారి ఆ చొక్కాకి ఆ నిక్కర్కి మ్యాచింగ్గా ఉండదు. ఆ చొక్కా ఒక కలర్ అయి ఉంటే ఏంటండి, చొక్కా ఏమో ఆకాశం కలర్ అయి ఉంటుంది, నిక్కర్ ఏమో భూమి కలర్ అయి ఉంటుంది. ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది, ఒక మ్యాచింగ్ ఉండదు. ఏంటండి, ఒకదానికి ఒక సంబంధమే ఉండదు. అయినా ఆ రోజు ఆ బట్టలు వేసుకొని సంతోషించేవాళ్ళు, ఆనందించేవాళ్ళు అండి. ఆ రోజులు అద్భుతమైన రోజులు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అసలు షాపుకి తీసుకెళ్ళే ప్రస్తావనే లేదు. ఒక చెప్పులు కానీ, ఒక డ్రెస్ కానీ, ఏదైనా కానీ వాళ్ళు ఏది కొనిస్తే దాంట్లోనే మనం సంతోషించేవాళ్ళం. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కొనిచ్చిందని వేసుకుంటున్నారండి, తీసేవాళ్ళు మొహాన్ని. అసలు ట్రెండ్ ఫాలో అయ్యేది లేదా మీరు? అసలు ఈ జనరేషన్లో ఎవరైనా వేసుకుంటారో ఇట్లాంటి బట్టలని మొఖాన్ని పారేస్తున్నారు. అందుకే బాబు నీవే రారా బాబు, నీకు కావాల్సింది నువ్వు తెచ్చుకోమని తీసుకెళ్ళి చెప్తే వాడికి నచ్చింది వాడు తెచ్చుకుంటున్నాడు. అడిగి 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 నాన్న నాకు అది కావాలి, నాన్న ఇది కావాలి, అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు బూరెలు చేసి పెట్టవా, అమ్మ నాకు గారెలు చేసి పెట్టవా, నాకు ఫలాన్ని చేసి పెట్టవా. ఇప్పుడు ఇంకా మేము పిడుగురాళ్ళ దాకా వచ్చిందో లేదో కానండి, ఏంటండి ఈ జిమ్ములకి ఎంత వెళ్తున్నారు కొంతమంది కుర్రోళ్ళు. మరి పిడుగురాళ్ళు జిమ్ములు ఉన్నాయో లేదో నాకు తెలియదు కదండి. ఏంటండి జిమ్ములకి వెళ్తుంటారు. వాళ్ళ అమ్మ నాకు కోడిగుడ్డు ఇట్లా వండకూడదు, కోడిగుడ్లు అట్లా ఉండాలి, చికెన్ ఇలా వండకూడదు, ఏంటంటే చికెన్ ఇలా వండాలని తల్లిదండ్రులకి పిల్లలు నేర్పించే రోజులు వచ్చేసినాయి. పెద్ద కుమారుడు నాన్న నీవేమిస్తే అది నాకు సంతోషం. చెప్పండి కూడా అందరు గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. చిన్న కుమారుడు అంత కరెక్ట్గానే ఇచ్చావా, సరిగానే ఇచ్చావా? పెద్దోడికి ఏమైనా ఎక్కువ ఇచ్చినా నేను చిన్నోడని చిన్న చూపు చూస్తున్నావా? సమానంగా పంచాలి. ఆస్తులు ఏమున్నాయో అవన్నీ బయటికి రావాలి, ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో రావాలి, బయటికి రావాలి, నా వాట నాకు రావాలి, నా భాగం నాకు రావాలి. ఇలా అడిగి అడిగి పొందేవాడు ఒకడు, ఏంటండి ఇచ్చిన దాంట్లో తృప్తి పొందేవాడు మరొకడు. మరి మీరు అడిగి పొందుకుంటున్నారా, లేకపోతే ప్రభు మీకు ఇచ్చే దాంట్లో సంతోషిస్తున్నారా? ఒకవేళ ప్రభు ఇచ్చిన దాంట్లో మీరు సంతోషించే వాళ్ళు అయితే నిశ్చయంగా మీరు దేవునికి ప్రియమైన బిడ్డలండి. ఒకరోజు నావన్నీయు నీవే, నావన్నీయు నీవే, నావన్నీయు నీవే అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళలో ఒకడు అదోనియా. వాళ్ళ నాన్న మరణ పడకలో ఉన్నాడు, వాళ్ళ నాన్న బెడ్ మీద ఉన్నాడు. ఎప్పుడు చనిపోతాడో తెలీదు. ఈడు ఒక టీంని ఫామ్ చేసుకొని వెళ్ళిపోయి ఒక 50 మందిని తన ముందు పరిగెత్తడానికి, ఒక 50 మంది ఆయన ముందు పరిగెత్తాలి. ఏంటండి కొంతమంది ఆయనకు సంబంధించిన మనుషులందరూ పోగు చేసుకొని ఒక రాజు కావలసిన అన్ని పోగు చేసుకొని పెట్టుకున్నాడు. ఏది పెళ్ళి కాకముందు కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి అయిన తర్వాత కావలసిన వస్తువులన్నీ పోగు చేసుకుంటుంటారు. అమ్మ ఈ మిక్సీ నేను పట్టుకోపోనా, అమ్మ ఈ ఫ్రిడ్జ్ నేను పట్టుకోపోనా, మా ఈ డబుల్ గార్డ్ నేను పట్టుకెళ్ళినా, అమ్మ ఈ బీరో నేను పట్టుకెళ్ళినా, అమ్మ ఈ దుప్పట్లు నేను. వస్తే నీకు ఇంకా పెళ్ళి 6 నెలలు ఉంది, అప్పుడే ఎందుకు ఆడవుడు అంటే ఇప్పుడే మరి నువ్వేమైనా చేస్తావు, ఇది నేను పట్టుకెళ్ళామ్మా, ఇది నేను పట్టుకెళ్ళాను అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటుంటారు. అట్లా ప్రేమైన వర్లారా, ఈ అదోనియా ఇంకా రాజు కాలేదు, రాజు మరణ పడకలో ఉన్నాడు. మరణ పడకలో ఉండగానే తనకు కావలసినంత పోగు చేసుకుని రాజు అయిపోవాలని ఆరాటపడిపోతున్నాడు. అదోనియా అనేవాడు గర్వించిన వాడై, తన మనసునందు గర్వించిన వాడై, తానే రాజుగా ఒక రాజు కావలసిన అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నాడు అదోనియా. కానీ దావీదు మరొక కుమారుడు ఉన్నాడు, అతడు సొలొమోను. అతడికి రాజ్యాన్ని గురించి కానీ, దేశాన్ని గురించి కానీ, రాజవ్వాలనే ఊసు ధ్యాస ఏమాత్రం లేదు. సొలొమోన్ ఫ్రెండ్స్ అంటారు, ఏ పిచ్చోడా మీ అన్నను చూడరా, వాడిని చూడరా, వాడు ఎంత జాగ్రత్త పరుడు ఉన్నాడు, ఎంత జాగ్రత్త పడుతున్నాడు. ఒరే పిచ్చోడా నీవు ఎట్ట బతుక్కుంటావురా, ఒరే సొలొమోనా నీకు సమాధానం అని పేరు పెట్టారు కానీ ఇంత సమాధానంగా ఉంటే ఎట్లారా, ఇంత అమాయకంగా ఉంటే ఎట్లారా, పిచ్చోడా నీవు కూడా జాగ్రత్త పడరా, పోటీ పడరా, మీ అన్నతో పోటీ పడరా, సంపాదించుకోవడానికి ట్రై చేయరా అని చెప్తుంటే ఈయన అంటాడు, నాకెందుకురా ఇవన్నీ, మా నాన్న ఉన్నాడుగా,
స్తోత్రం చెప్పడం గట్టిగా. మా నాన్న ఉన్నాడు కదా, అదోని అనుకుంటాడు, ఉన్నాడు నాన్న, రేపో మాపో పోతాడు, ఆయన పోయిన తర్వాత పరిస్థితి అంటాడు. సలోమన్ అంటాడు, రేపో మాపో కదా ఆయన పోయేది, ఈరోజు ఉన్నాడుగా మా నాన్న, ఈరోజు ఉన్నాడు మా నాన్న. మా నాన్న నా గురించి ఆలోచిస్తాడు, నాకేమి ఇవ్వాలనుకుంటాడో అది ఖచ్చితంగా మా నాన్న నాకు ఇచ్చే వెళతాడు. మా నాన్న నాకు అన్యాయం చేయడు, మా నాన్న ఏదైనా మంచి చేస్తాడు, మా నాన్న చూసుకుంటాడు అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, పరలోకమందున మీ తండ్రి చూసుకుంటాడని చెప్పండి. పరలోకమందున మీ తండ్రి చూసుకుంటాడు. పిల్లల విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, సంఘ సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, పరలోకమందున తండ్రి చూసుకుంటాడండి. మీకేమి ఇవ్వాలో పరలోకమందున తండ్రికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దావీదు మరణ పడకలోనే ఉండి సంబంధించిన మనుషులందరిని పిలిచి అంటాడు, సొలొమోను మీరు తీసుకెళ్ళి అతనికి రాజుగా పట్టాభిషేకం చేయండి. నేను అంటాను, మరణ పడకలో ఉన్న తండ్రే తన కొడుకు కావలసిందని సిద్ధపరిచి వెళ్ళాడు కదా, సింహాసనములో ఉన్న మన దేవుడు మనల గురించి ఎంతగా ఆలోచిస్తాడు. హల్లెలూయా. చావు బ్రతుకు మధ్యలో ఉన్నవాడే తన కొడుకుకు ఏం చేయాలో ఆలోచించి దాన్ని జరిగించి వెళ్ళాడు కదా దావీదు. మరి మరణాన్ని గెలిచిన దేవుడు, సర్వయుగములో సజీవుడైన దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు నిన్ను గురించి ఆలోచించడా? నిన్ను గురించి యోచించడా? ఎప్పుడు ఎక్కడ నీకేది అవసరమో ప్రభుకు తెలియదా? ఆయనకి సమస్తము తెలుసండి, ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. పెద్ద కుమారుడు ప్రియుడిగా మారడానికి కారణం ఏం చెప్పనండి, వాళ్ళ నాన్న ఏమిస్తే దాన్ని తీసుకుంటాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు, 40 ఏళ్ళు ఆయనకు వయసు. మన పిడుగురాళ్ళు 17, 18 సంవత్సరాలు వస్తే స్టార్ట్ చేస్తారు, నాన్న నాకు పెళ్లి చేయవా, ఒరే నీకు ఇంకా 17 సంవత్సరాలు, నాన్న నాకు పెళ్లి చేయవా, నాకు పెళ్లి చేయవా, వాడికి పెళ్ళి అయిపోయింది, వాడికి పెళ్ళి అయిపోయింది, నా పెళ్ళి ఎప్పుడు, ఒరే నీకు 17 ఏళ్ళు కూడా రాలేదురా అంటే, నాన్న నాకు పెళ్లి చేయవా అంటాడు. ఏది 17 సంవత్సరాలకి. ఇంకా అమ్మాయిల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, 13 సంవత్సరాలకి స్టార్ట్ చేస్తారు, నాకు పెళ్లి చేస్తావా లేదా, నాకు పెళ్లి చేస్తావా లేదా. ఒక పిడుగురాళ్లే కాదండి, ప్రపంచం అంతా అలాగే ఉంది. కానీ 40 సంవత్సరాల వయసు అండి ఇస్సాకుకి. ఎన్ని సంవత్సరాలండి? మరి ఆయన ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఈయన అందరు పెళ్ళిళ్ళకి వెళ్ళొస్తున్నాడు. ఒరే ఇస్సాకు నీకు పెళ్ళి అవుతుందో లేదని, మీ అమ్మ కూడా పోయింది, మీ అమ్మ కూడా చనిపోయింది, మీ నాన్న ఏమైనా పట్టించుకుంటాడా? మీ అమ్మ ఉన్నప్పుడు వెంట పెట్టుకుని తిప్పింది, అమ్మ ఉన్నంత వరకు నేను జాగ్రత్తగా చూసుకునేది, ఇప్పుడు మీ అమ్మ కూడా చనిపోయిందిరా, మీ నానేమో ముసలోడికి దసరా పండుగలాగా ఈ వయసులో కూడా ఆయన గురించి ఆయన ఆలోచిస్తున్నాడే తప్ప నీ గురించి ఏమైనా పట్టించుకుంటాడా, నీకు ఏమైనా పెళ్లి చేసే ఆలోచన ఏమైనా ఉందని ఫ్రెండ్స్ చాలామంది చెప్పుంటారు. ఇస్సాక్ అంటాడు, నాకు దాని గురించి మా నాన్న ఉన్నాడు, ప్రైజ్ ది లార్డ్, నా ప్రియమైన తండ్రి ఉన్నాడు, నేను ఆయనకు ప్రియమైన కుమారుని, నా గురించి మా నాన్న ఆలోచిస్తాడంటే. అబ్రహాముకి చూడండి, అబ్రహాము ఆ ఇస్సాకుకి తన 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రిబ్కాని పెళ్లి కుమార్తెను సిద్ధపరిచాడు. అందుకే మీరు చూడండి, ఆస్తి పంచేటప్పుడు అందరికీ బహుమానాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇస్సాకు మాత్రం వారసత్వాన్ని ఇచ్చి తన కలిగిందంతా ఇస్సాకుకి ఇచ్చాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. తండ్రిని పరలోకమందున తండ్రిని మనం ఇబ్బంది పెట్టకూడదు, భూలోకంలో ఉన్న తల్లిదండ్రులు మనం ఇబ్బంది పెట్టకూడదు, దేవుని వాక్యాన్ని బోధించే దైవ సేవకులు మన ఇబ్బందికి గురి చేయకూడదు, వారిని విసిగించకూడదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉన్నారు, అన్న మీరు రాగలుగుతారా అని అడుగుతారు. నేను రాగలిగితే ఏమో వస్తానని చెప్పంటాను. బ్రదర్ నేను రాలేకపోతున్నాను బ్రదర్, సారీ అని అంటే, అయ్యో సారీ ఎందుకులేనా, మీరు ప్రార్థన చేయండి అన్న, ఎవరో ఒకరిని పంపించండి అన్న అనేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది మా ఇంటికి ఎందుకు వస్తాడులే, అర్థం, మా ఇంటికి ఎందుకు వస్తావులే, వాళ్ళ ఇంటికి అయితే పోయావులే అంటుంటాడు. అర్థమైందండి? రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాం కదా. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేవాళ్ళుగా, తల్లిదండ్రులను కష్టపెట్టే కుమారులుగా కుమార్తెలుగా కాదు, తల్లిదండ్రుల హృదయాన్ని సంతోషపెట్టేవాళ్ళకి ఏం పర్వాలేదు, వద్దురా బాగానే ఉంది నాన్న, వద్దులే తీసేయండి, బాగానే ఉంది, అంత చెమట ఏముంది, మీరు 2 hours నుండి చెమట గారుస్తున్నారు, నేను కూడా 4 చుక్క పోని. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. చూడండి, అసలు నాకు చెమట పట్టకుండా చూసుకుంటున్నారు మీరు. ఈ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నా అంత అదృష్టవంతుడు ఇంకెవడున్నాడో ప్రపంచంలో అనుకుంటుంటాను కొన్నిసార్లు. ఉన్న సమస్యలు అలాగే ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. సమస్యల వైపు చూస్తే అరే నాయన, ఎవడికి రాని కష్టాలు నాకెందుకు వస్తుందిరా బాబు, అందరూ బాగున్నారు, అందరూ బాగా తింటున్నారు, అందరూ బాగా తిరుగుతున్నారు, ప్రపంచంలో ఉన్న కష్టాలని నాన్నెత్తినే పడింది కదా అని బాధపడడానికి మార్గాలు ఉన్నాయి. అవి పక్కన పెడితే ఒరే బాబు, నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఎవడు లేడు. ఎందుకంటే చెమట పట్టుకుని చూసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం దేవునికి ప్రియమైన పిల్లల వలె ఉండాలి. ఎలాంటి పిల్లలండి? ప్రియులైన పిల్లల వలె మనం నడుచుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా ఈ పెద్ద కుమారుడు ఉన్న విశేషం ఏంటంటే, తండ్రి చెప్తున్నాడండి, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు. వింటున్నారా? ఆ ఫ్యాన్ వచ్చిన కాడ నుండి వాళ్ళు దాన్నే చూస్తున్నారు బాబు. అదేమో రోబో అనుకుంటున్నారు. కొత్తగా వింతగా ఉండేసరికి ఆ కూలర్ని అందరూ దాన్నే చూస్తున్నారు. తీసేయండి, ఎందుకు వచ్చింది ఆ శిలను తీసేయండి రాజా. అదొక ఏదో శిలలాగా తీసుకొచ్చి పెట్టేసరికి అందరు చూపు దాని మీద పోతుంది. 6 అడుగులు ఆజానుభావుడు ఇక్కడ నిలబడ్డాడు, నన్ను ఎవరు చోట్ల నల్లగా తెల్లగా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, రెండవదిగా వాళ్ళ నాన్న సాక్ష్యం ఇస్తాడు, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు. ప్రేమైన వాళ్ళరా, చిన్న కుమారుడు ఆస్తినంతా పోగు చేసుకునేసరికి టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ పెద్ద కుమారుడు ఎల్లప్పుడూ తండ్రితో ఉన్నాడు. సంఘంలో 2 గుంపులు వాళ్ళు ఉంటారండి. ఏ చిన్న సమస్య వచ్చినా సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. నేను సేవ చేసినప్పుడు ఉన్న చాలా మొహాలు ఇప్పుడు లేదు. నేను సేవ చేసిన రోజులో ఉన్న చాలామంది ఈరోజు లేరు. కొంతమంది వెళ్ళిపోయారంటే ఏదో కారణాలు, సంఘం మీద నిందలు వేయడమో, సేవకుల మీద నింద వేయడమో, లేకపోతే విశ్వాసుల మీద నింద వేయడమో, ఏదో ఒకటి చెప్పేసి ఎంతసేపటికి తెంపుకొని వెళ్ళాలనే పనిలోనే ఉంటారు కొంతమంది. కానీ ఆస్తి ఇచ్చేశారు కదా, ఇప్పుడు పెద్ద కుమారుడు కూడా స్వేచ్ఛగా బ్రతికే అవకాశం అతనికి ఉంది. వెళ్ళి స్వేచ్ఛగా బ్రతుకు, నీవు నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఉండొచ్చు. ఆడు చిన్నోడు పోయాడు కదా, నీవు కూడా పో అని అంటే తన తండ్రిని విడిచి క్షణమైనా ఉండలేదండి. ఎల్లప్పుడూ తన తండ్రితోనే ఉన్నాడు పెద్ద కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మన సంఘంలో మరి అంటుకట్టబడిన వారై ఈ ద్రాక్షావళిలో అంటుకట్టబడిన వారుగా ఉన్నామా? ఈ సంఘం మనకు ఒక తల్లి, ఈ సంఘం ఒక తండ్రి. ఈ తండ్రితో ఈ తల్లితో అంటుకట్టబడిన అనుభవాలు మనం ఉంటున్నామా? లేకపోతే మనకు నచ్చినప్పుడు రావడో, నచ్చినప్పుడు మానేయడో, ఏదో కారణాలు చెప్పి దూరంగా వెళ్ళిపోయే స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే ఎల్లప్పుడూ రూతు ఓర్ప ఇద్దరు వచ్చారండి. రూతు ఓర్ప ఇద్దరు వచ్చారు. నయోమి అంటది, ఎందుకమ్మా నాతో పాటు రావడం? మీరు భర్త చనిపోయాడు కనుక మీరు స్వతంత్రులు. మీరు ఒకప్పుడు భర్త ఉన్నాడు కనుక మీరు భర్త కట్టుబడి ఉండాలి. ఇప్పుడు భర్తలు చనిపోయారు కాబట్టి మీరు స్వేచ్ఛపరులు, మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు. వెళ్ళండి, వయసు ఉంది, అందం ఉంది, మీ ఊరుంది, మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీకు ఇంకొక సంబంధం చూసి పెళ్లి చేయగలిగిన స్తోమత స్థాయి వాళ్ళకు ఉంది. వెళ్ళి మీ లైఫ్ని మీరు చూసుకోండి, వెళ్ళండి అమ్మ అంటే ఓర్ప ఏంటండి థ్యాంక్ యూ చెప్పి ముద్దు పెట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. కానీ రూతు అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను, నీవెక్కడ చనిపోతావు నేను కూడా అక్కడే చనిపోతాను. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సేవకులు ఉంటారు, సేవలో ఉంటారు. వాళ్ళు చచ్చిపోయే ముందు చెప్తారు, నేను చచ్చిపోయిన తర్వాత మా ఇంటికి పంపించండి నా డెడ్ బాడీని అని. ఎక్కడికి పంపాలంటండి? నా బాడీని ఇంటికి పంపించండి. మా నాన్న, మా చిన్న ఆయన, మా పెద్దనాయన, మా పెద్దమ్మ, మా పిన్ని గారు వాళ్ళందరినీ పాతి పెట్టారు కదా, ఆ వరుసలో నన్ను పాతి పెట్టండి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. అర్థమైందండి? నీవెక్కడ చనిపోతావు నేను కూడా అక్కడే చనిపోతాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా 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 హల్లెలూయా. నీ జనమే నా జనం. మరి నాకు స్పెషల్ జనమేం లేదు, నీ జనమే నా జనం. హోసన్నా మందిరమే నా మందిరం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటాను, చావైనా రేవైనా నీతోనే ఉంటాను. అది సహవాసం అంటే. నయోమి అంటది, నాతో వస్తే మీకు ఏమీ లాభం లేకపోయినా పర్వాలేదు, నేను నీతోనే ఉంటాను అంతే. భోజనాలు పెడతారనో, లేకపోతే బట్టలు ఇస్తారనో, బహుమానాలు ఇస్తారనో కాదు. ఏమిచ్చినా ఇవ్వకపోయినా, ఏం వచ్చినా రాకపోయినా,
మమ్మల్ని పలకరించినా పలకరించకపోయినా, మా ఇంటికి వచ్చినా రాకపోయినా, మా కోసం ప్రార్థించకపోయినా, మమ్మల్ని దీవించకపోయినా మేము ఈ సహవాసంలోనే నిలిచి ఉంటాము. అది ప్రియమైన బిడ్డల అనుభవం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యోసేపు యాకోబు ప్రాణం, ఒకరి ప్రాణం ఒకరితో పెనవేసుకొని పోయిందంట. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ప్రాణం పెనవేసుకుపోయింది. దూరం అయిపోతే తట్టుకోలేరండి. వాళ్ళ నాన్న ఆ యోసేపు ఒక అంగీని పట్టుకొని లైఫ్ అంతా ఏడుస్తూ కూర్చుండిపోయాడు. అనేక సంవత్సరాలు ఆ వస్త్రాన్ని పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడండి. ఎందుకంటే ఆ విడదీయని బంధం. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా. ఆమేన్ 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 ఆమేన్. మ్యూజిక్ లేకుండా పాడండి. విడదీయగలరా. చప్పట్లు కొడుతూ. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము. విడదీయగలరా ఎవరైనను ఏదైనను, రాజా. యోసేపు ప్రాణము యాకోబు ప్రాణము పెనవేసుకుపోయిందండి. అందుకొరకే యోసేపు లేకుండా యాకోబు ఉండలేకపోతున్నాడు, యాకోబు లేకుండా యోసేపు ఉండలేకపోతున్నాడు. అందుకే వాళ్ళ అన్నలు కనిపించిన వెంటనే మీ నాన్న బ్రతికే ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. నాన్న బ్రతికే ఉన్నాడా? ఆ తర్వాత వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న ఒకరే అని ఆ తర్వాత తెలిసిన తర్వాత ఇలా అంటాడు, నాన్నని అర్జెంటుగా నా దగ్గర తీసుకురండి. ఇదిగో ఈ బండ్లన్నీ తీసుకెళ్ళి ఆ బండ్ల మీద ఎక్కించి నాన్ని నడుచుకుంటూ రావాలంటే ఆలస్యం అవుతుందేమో, ఈ బండి తీసుకెళ్ళండి, వేగంగా నాన్నని తీసుకురండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఎక్కించుకొని వచ్చారండి. కరువు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఐగుప్తు దేశంలో కరువు ఎన్ని సంవత్సరాలు ఉన్నదండి? 7 సంవత్సరాలు. వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? కరువులో నుండి తప్పించుకోవడానికి కదా వచ్చారు. 7 ఏళ్ళు కరువు అయిపోయింది. అప్పుడు యాకోబు యోసేపుని చూసి, నాన్న కరువు అంత అయిపోయింది కదా, ఇళ్ళ దగ్గర ఎట్టుందో పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఎంతసేపు ఆపినా సాయంత్రం వరకు ఆపుతాం. సాయంత్రం లోపల అయ్యా ఇంటికి వెళ్ళాలయ్యా, గేదెలు ఉన్నాయ్యా, గేదెలకి గడ్డి పెట్టాలయ్యా, ముసలోడు మూలుగుతుంటాడయ్యా మంచం మీద, ఆయనకు ఒక ముద్ద అన్నం పెట్టాలయ్యా, అయ్యా మనవరాలు దాన్ని ట్యూషన్కి పంపించాలయ్యా, ఏదో ఒకటి చెప్పుకుని సాయంత్రం అయితే ఇల్లు చేరాలి కదా. అయ్యా ఇల్లు వాకిళ్ళు ఏమైంది? ఇల్లు ఆడిపోతుంది, వాకిళ్ళు ఆడిపోతుందండి. ఇల్లు వాకిళ్ళు అక్కడే ఉంటుంది. అయ్యా కోళ్ళు కప్పి పెట్టాలయ్యా, గేదెలు గడ్డి వేయాలయ్యా, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. 7 సంవత్సరాలు బాబు, మరి ఇల్లు వాకిళ్ళు ఏమైందో, నేను మరలా వెళ్ళి అటు చూసి రానా అంటే, లేదు మరణించేంతవరకు నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. చెప్పలు కూడా మొదలు గట్టిగా. దీన్నే ఫెలోషిప్ అంటారు.
ప్రైజ్ ది లార్డ్. సంఘంతో మనకు అలాంటి ఒక ఐక్యత ఉండాలండి. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు చర్చికి రావడం, బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోవడం, మంచిగా ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ చెప్పడం, మంచిగా లేనప్పుడు మొహం తిప్పుకొని వెళ్ళిపోవడం. ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా చర్చికి రావట్లేదంటే ఆ మగపిల్లడు పుడతాడేమో అని చర్చికి వచ్చాము, ఆడపిల్ల పుట్టింది. అర్థమైందండి. దానికి మానేసాను చర్చు అని వందనాలు కూడా చెప్పుకుంటే మొహాలు తిప్పుకొని తిరుగుతుంటారు కొంతమంది. నీవు కూడా ఒక ఆడపిల్లవే కదమ్మా, నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా. మరి ఆడపిల్ల బిడ్డతో ఎందుకు అంత బాధపడతావు? ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రు అని ఎందుకన్నారు చెప్పండి. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని మగపిల్లలు ఏమని అంటే పర్వాలేదు, నీవు ఒక ఆడ మనిషివే కదా, నీవు కూడా ఒక స్త్రీయే కదా. ఆడపిల్ల పుట్టినప్పుడు పోన్లే, నా పోలికకు ఇంకొక ఆడపిల్ల పుట్టిందని సంతోషించాలి కానీ మరలా ఆడపిల్లైనా అంటే ఎట్లా? దానికి అలుగుతారా? కష్టమైన నష్టమైన మనం సహవాసంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు బాగానే ఉందండి ప్రయాణం. అబ్రహాము, లోతు. అసలు లోతు ఎందుకు వచ్చినట్టు అబ్రహాంతో చెప్పండి, మీరు చెప్పండి. లోతు అబ్రహాంతో పాటు ఎందుకు వచ్చాడు? మాకేం తెలుసు అంటారా మీరు? లోతు అబ్రహాంతో పాటు ఎందుకు వచ్చినట్టు? పిలిచింది ఎవరిని? దేవుడు అబ్రహాముని. అసలు నేనెవడు పిలిచాడు? అసలు నేనెవడే పిలిచింది? అంకయ్య నేనెవడు పిలిచాడు? నేనెవడు రమ్మన్నాడు చెప్పు? సుబ్బయ్య నేనెవడు రమ్మన్నాడు చెప్పు? అన్నయ్య, నాన్న, చిన్న అయినా నేను వస్తా, చిన్న అయినా అంటే ఒరే దేవుడు నన్ను పిలిచాడురా, మరి నువ్వు కూడా వస్తే అటుంటే చిన్న అయినా నీవు లేకపోతే నేను ఉండలేనా, చిన్న అయినా అని చెప్పి వెంటబడి వచ్చాడు. నాకు ఎవరున్నారు చిన్న అయినా? మా నాన్న కూడా లేడు. నీవే కాదా నాకు నాన్న అయినా, నా అమ్మ అయినా, నాన్న అయినా, తండ్రి అయినా, ఎక్కడి అన్న అయినా, తమ్ముడైనా. చిన్నమ్మ, పిన్నమ్మ, చిన్నమ్మ, సారమ్మ, నువ్వు తప్ప నాకు ఎవరున్నారమ్మా? నీవే కదా తల్లి అయినా, చెల్లి అయినా, లిల్లీ అయినా, ఎవరన్నా నీవే కదమ్మా అని వచ్చావు. అంతవరకు బాగుంది. కొంచెం స్థిరపడిన తర్వాత అబ్రహాం అన్నాడు, నాన్న మనం కలిసి నివసించడానికి ఇబ్బందిగా ఉంది, మరి మనం దూరంగా ఉంటే బాగుంటుందేమో అంటే వెంటనే మెరకెక్కి ఏంటండి తనకు కావలసిన స్థలాన్ని కోరుకుని వెళ్ళిపోయాడండి. ఇదా సహవాసం? దీని కొరకైనా నీవు వచ్చావు? దీని కొరకైనా నీవు వచ్చావు? లోక మహిమను చూసి, లోక వైభవాన్ని చూసి, సొదొమ గొమొర్రా పట్టణం ఏదైనా తోటలా కనిపించిందంట. ఎట్లా కనబడుతుంది నీకు? లోకం వద్దనుకుని వచ్చావు, మరలా ఎందుకు లోకం వైపు కన్నులెత్తి చూస్తున్నావు? పాపం వద్దనుకుని వచ్చావు, మరలా ఎందుకు పాపానికి ఆకర్షించబడుతున్నావు? అక్రమ సంబంధాలు వద్దనుకునే కదా వచ్చావు, మరలా ఎందుకు అక్రమమైన పనులలో తలలు పెడుతున్నావు? మంచి కుటుంబం ఉండి, మంచి భార్య ఉండి, మంచి పిల్లలు ఉన్నారు. ఒకప్పుడు ఆ పాత జీవితం రోత బ్రతుకులో, ఆ రొచ్చులో రోతలు బ్రతికారు. అవన్నీ వద్దనుకునే కదా ప్రభులోనికి వచ్చారు. పాతవి గతించారు, సమస్తము క్రొత్తమాయను అనుకునే కదా వచ్చారు. లోకం వద్దు, లోకపు ఆచారాలు వద్దు, లోక స్నేహం, దేవునితో వైర్యం కాబట్టి ఆ లోక స్నేహం వద్దు అనే కదా వచ్చారు. మరలా ఎందుకు లోక స్నేహితులతో కలుస్తున్నారు? మరలా ఎందుకు ఆ పాపపు స్నేహంలోనికి వెళుతున్నారు? మరలా ఎందుకు ఆచారపు ముసుగులోనికి వెళుతున్నారు? ఈ ఆచారాలు వద్దనే కదా వచ్చాము. మనం సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడనే కదా వచ్చాము. లోకము దాని ఆశలు గతించిపోతాయనే కదా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిలిచి ఉంటాడని కదా మీరు వచ్చారు. మరలా ఎందుకు లోకాన్ని చూసి వెళ్ళిపోయాడండి తన తండ్రిని విడిచిపెట్టి. మనం కూడా ఆయా సందర్భాల్లో ఇలాంటి స్థితిలో ఉన్నామేమో. వాక్యం హెచ్చరిస్తుంది, దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం మారాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, తండ్రిని కష్టపెట్టలేదండి పెద్ద కుమారుడు. రెండవది, ఎల్లప్పుడూ తండ్రితోనే ఉన్నాడు. ప్రియులారా, చిన్న కుమారుడు ఎందుకు వచ్చాడు తెలుసండి? గతి లేకుండా వచ్చాడు. వాడు ఎందుకు వచ్చాడు తండ్రి దగ్గర చెప్పండి? చెప్పాలి. గతి లేదా మనుషుడికి? గతి లేదండి. ఎందుకంటే తినడానికి పొట్టు కూడా దొరకలేదు, పందులు కూడా దగ్గరకు రానివ్వలా. అప్పుడు ఇక గతి లేక వచ్చి చేరాడు. కానీ పెద్ద కుమారుడు అలా కాదండి. అతనికి అన్నీ ఉన్నప్పుడు కూడా తండ్రితో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. గతి లేక కాదు మన చర్చికి రావాల్సింది, గతి లేక కాదు మనం సేవ చేయవలసింది, గతి లేకుండా దేవుని మందిరం రావాల్సింది. మనకు అన్నీ ఉండి కూడా మన ప్రభుతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఇప్పుడు విదేశాల్లో, వెస్ట్రన్ కల్చర్లో, వెస్ట్రన్ కంట్రీస్లో కొంతమంది ప్రభు నమ్ముకున్నట్టు. ఎందుకు నమ్ముకోవాలి? కావలసినంత డబ్బు ఉంది,
తినడానికి తిండి ఉంది, వయసు ఉంది, యవ్వనం ఉంది. అసలు ఎందుకు పోవాలి చర్చికి? బాగలేకపోతే హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూపించుకుంటాం. ఆకలేస్తే రెస్టారెంట్లో వెళ్ళి తింటాం. డబ్బులు కోకోలంగా ఉంది, యవ్వనం ఉంది, వయసు ఉంది. అసలు ఎందుకు వెళ్ళాలి చర్చికి అంటుంటారు కొంతమంది. మరి చర్చికి ఎవరు వెళ్ళాలి అంటే గతి లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు. వాళ్ళకి కాదండి, గతి లేకుండా వచ్చాడు చిన్న కుమారుడు. అన్నీ ఉండి కూడా ప్రభుతో ఉన్నవాడే పెద్ద కుమారుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టి. లైఫ్లో నీవెంత కోటేశ్వరుడైనా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టి. గతి ఉన్నా గతి లేకపోయినా, ఎటువంటి దిక్కున్నా దిక్కు లేని వాళ్ళకైనా దేవుడే దిక్కు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దిక్కు లేని వాడికే కాదు దేవుడు దిక్కు, దిక్కున్న వాళ్ళకైనా ఆయనే దిక్కు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి, దేవుణ్ణి దుఃఖపెట్టొద్దు, మన తల్లిదండ్రులని దుఃఖపెట్టొద్దు, సంఘంలో సేవకుల్ని దుఃఖపెట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఎల్లప్పుడు దేవునితో సహవాసం, మందిరంతో సహవాసం, సేవకులతో సహవాసాన్ని కాపాడుకోండి. మిమ్మల్ని లోకం ఏడుస్తూ ఉంటుంది, పాపం ఏడుస్తూ ఉంటుంది. నేను రాను, నాకు సంబంధం లేదు, లోకం నీతో నాకు సంబంధం లేదు, నేను దేవునికి సంబంధించిన వాడిని, నేను ఉండవలసిన దేవుని మందిరంలో, ఇది నా చోటు. ఫ్రెండ్స్ పిలుస్తారే, రారా సరదాగా రారే, సారీ నో ఐఎమ్ సారీ, నేను రాను, ఎందుకంటే నా సహవాసం పరిశుద్ధులతో. ప్రైజ్ ది లార్డ్. ఒరే మేము మందు తాగుతాంరా, నీవు కూల్ డ్రింక్ తాగరంటే అపహాసకులతో కూర్చోకూడదని బైబిల్ చెప్తుంది. మీరు చేసే దరిద్ర పనులు, మీతో కలిసి నేను కూల్ డ్రింక్ కాదు కదా, మంచినీళ్ళు కూడా నేను తాగను. మంచినీళ్ళు తాగాలన్నా ఒక పరిశుద్ధుల సమూహం మందిరంలో ఉన్నారు, అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. ఒరే మీకు బిర్యానీ పెట్టిస్తాం రా, మటన్ బిర్యానీ పెట్టిస్తాం రారా, కుండ బిర్యానీ పెట్టిస్తాను రారా, మాతో కలిసి మేము మందు తాగుతాం, నువ్వు కుండ బిర్యానీ తింటావురంటే, మీతో కలిసి కుండ బిర్యానీ తినాల్సిన అవసరం నాకు లేదు. మందులో వెళ్ళి అక్కడ సాంబార్ అన్నం పెడతారు కదా, పరిశుద్ధులతో కలిసి ఆ సాంబార్ అన్నం తిన్నా కూడా నాకు అద్భుతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిడుగురాళ్ళ సంఘం అంటేనే సందడండి, అంతేగా. ఇప్పుడు కాదు ఇది, ఇప్పుడు కాదండి. నేను ఉన్నప్పటి నుండి చూస్తున్నాను, మీ పరంపర, మీ ఆచారాలు, మీ సంప్రదాయాలు ఎంతో గొప్పగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మాకు రాజభోజనం కావాలని అడిగేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏంటండి, ఇక్కడ సాంబార్ అన్నం కూడా కూర్చొని ఏంటండి ఎంత సమాధానంగా భోంచేసి వెళ్తారో మీరు. ప్రైజ్ ది లార్డ్. కుకింగ్ కానీ, ప్రిపరేషన్ కానీ, శనివారం వస్తే శనివారంతోనే స్టార్ట్ అవుతుంది సందడి. నాకు తెలిసినంత గోరంట్ల మందిరంలోనైనా ఆదివారం ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది కొంచెం సందడి. కానీ ఈ పిడుగురాళ్ళ చర్చిలో శనివారమే మొదలవుతుందండి. ఆకుకూరలు తీసుకొచ్చి, గోంగూర తీసుకొచ్చి, కాళ్ళు సాపుకొని, గోడకు ఆనుకొని, ఏంటంటే ఎవరు పనులు వాళ్ళు ఉంటారు, అంతేకా. ఉదయాన్నే మనం నిద్ర లేచే ముందే ఏంటండి, నిద్ర లేచిన అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, నిద్ర లేచి బయటకు వచ్చేసరికి అర్థమవుతుంది, నీళ్లు పట్టేవాళ్ళు నీళ్లు పడుతూ ఉంటారు, డేక్షాలు దోమేవాళ్ళు డేక్షాలు దోముతుంటారు, అప్పుడే పొయ్యి ముట్టించేసి ఏంటంటే పెద్ద పెద్ద డేక్షాలు పెట్టుంటారు, అర్థమైందంటే తాలింపులు వేస్తూ ఉంటారు. ఏంటండి ఓ వాసన గుమగుమలాడిపోతూ ఉంటుంది. అసలు అది ఏమి వేస్తారో తెలియదు తాలింపులో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్నానం చేస్తారో లేదో తెలియదు కానీ తాలింపు మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఇంట్లో గొప్ప విందును ఆరగించడం కన్నా దేవుని ప్రజల మధ్యలో సాధారణమైన ఆహారం తినడం కూడా అద్భుతంగా ఆశీర్వాదకరం ఉంటుంది. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. మూడోదిగా ప్రియులారా, అవన్నీ కూడా మీరు 15వ అధ్యాయంలో చదవండి, ఎందుకంటే ఉన్నాయి అవన్నీ కూడా. నేనేమో నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలే, మీరు తర్వాత చదువుకోండి అందరు. ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. మూడోదిగా ఆ కుమారుడు చెప్పే మాట ఏంటంటే, ఇన్నాళ్ళుగా నేను నిన్ను సేవించుచు ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని సేవిస్తున్నాడంట? వాళ్ళ నాన్నని. నాన్న ఇంతకాలం నిన్ను సేవిస్తున్నాను అంటే. చిన్న కుమారుడు ఇంటికి వచ్చాడు, పెద్దోడికి బాధేసింది, బాధేసి వాళ్ళ నాన్నతో ఒక మాట చెప్తున్నాడు, అది వాస్తవమే. ఇన్నాళ్ళుగా నేను నిన్ను సేవించుచున్నాను, కానీ ఏ రోజైనా నా స్నేహితులతో కలిసి నేను భోంచేయడానికి కోసం ఒక మేకపిల్లనైనా నిన్ను అడిగానా? ఇన్నాళ్ళు నేను నిన్ను సేవిస్తూ ఉన్నాను, నీకు సేవ చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
దేనికోసం సేవిస్తున్నావు? ఇంకా చెప్పనండి, చిన్న కుమారుడు వచ్చినప్పుడు పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు తెలుసా అండి? తండ్రి తోటలో ఉన్నాడు, తండ్రి పొలంలో ఉన్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు, పరలోకమందున తండ్రి వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి తెలుసండి? తండ్రి తోటలో ఉండాలి మనం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అమ్మా మీ ఆయన ఎక్కడున్నాడంటే చర్చిలో ఉన్నాడయ్యా. ఏమయ్యా మీ ఆవిడ కనబట్టలేదు ఏంటి? ఎక్కడికి వెళ్ళిందంటే చర్చికి వెళ్ళిందయ్యా. ఆదివారం కదా చర్చికి వెళ్ళేది, ఈరోజు బుధవారం ఏదో ప్రార్థన ఉంటుందంటే దానికి వెళ్ళింది. ఏమయ్యా నీ భార్య కనబట్టలేదు ఏంటి అంటే చర్చికి పోయింది. బుధవారం అంటే ఆడోళ్ళు కూటం అన్నావు, ఈరోజు శనివారం అంటే శనివారం ఏదో ఉపవాస ప్రార్థన అంటే దానికి వెళ్ళింది. ప్రైజ్ లార్డ్. చిరకాలం మనం దేవుని మందిరంలో నివాసం. దావీదు అంటాడు, కృపాక్షేమాలే నా వెంట వస్తుంది. చిరకాలము నా దేవుని మందిరం నేను నివాసం చేయాలని కోరుకుంటున్నాను. మందిరంలో నీ అడ్రస్ ఎక్కడంటే దేవుని మందిరం. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొన్న నాకు మన పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడు, అన్న ఒకప్పుడు ఆ సెంటర్ దగ్గర ఈ సెంటర్ దగ్గర అడ్రస్ ఇచ్చేవాళ్ళన్నా ఇప్పుడు హోసన్నా మందిరం పక్కన అడ్రస్ ఇస్తున్నారట. ఎక్కడ మీలంటే హోసన్నా మందిరం పక్కన. ఒకప్పుడు ఆ సర్కిల్ దగ్గర అనేవాళ్ళంట, ఇప్పుడు హోసన్నా మందిరం సెంటర్ పాయింట్ అయింది అక్కడ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. మీ అడ్రస్ ఎక్కడా అంటే హోసన్నా ప్రార్థన మందిరం. మీ అడ్రస్ ఎక్కడ? దేవుని మందిరం. మీ అబ్బాయి ఎక్కడుంటాడు? దేవుని మందిరంలో. మీ అమ్మాయి ఎక్కడుంటుంది? దేవుని మందిరంలో. మీ నాన్న ఎక్కడుంటాడు? దేవుని మందిరంలో. మీ అమ్మగారు ఎక్కడుంటారు? దేవుని మందిరంలో. మీ అల్లుడు ఎక్కడుంటాడు? దేవుని మందిరంలో. నీ కోడలు ఎక్కడుంటుంది? దేవుని మందిరంలో. మీ పిల్లలు ఎక్కడుంటారు? VBS కాబట్టి దేవుని మందిరంలో ఉంటారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మా పిల్లలు విహారయాత్రకు వెళ్ళి గోవాలో గోచిగుడ్డ కట్టుకొని తిరుగుతున్నారు కదా. ఎక్కడమ్మా మీ బాబు ఏంటంటే గోవాలో గోచిగుడ్డ వేసుకొని తిరుగుతున్నట్టు. మా పిల్లలు సమ్మర్లు వెకేషన్కి ఎక్కడో గోవాలో కాదు, లేకపోతే ఇంకెక్కడో కాదు, మా పిల్లలు ఈ వేసవి కాలంలో దేవుని మందిరంలో ఉంటారు. చప్పట్లు కొడదు మందిరం గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. ఎల్లప్పుడూ నేను నిన్ను సేవిస్తున్నాను. ఇప్పుడు కూడా పొలంలో నుండే వచ్చాను. నా తండ్రి పొలంలో నేను ఉంటాను. నా తండ్రి పనుల మీద నేను ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియరా, ఎంతమంది పనివాడే, కుమారుడు కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. పనివాళ్ళు పనివాళ్ళే, కుమారులు కుమారులే. ఆమేన్. దాసులేనండి, జీతానికి పని చేస్తారు. టైం అయిపోయింది అనుకోండి, నా టైం అయిపోయిందని వెళ్ళిపోతారు. కుమారుడు కుమారుడే. ఆ పొలంలో చాలామంది పనివాళ్ళు ఉన్నారు. చాలా పనివాళ్ళు చూసుకుంటారు అనుకోలేదు. నేను వారసుడిని, ఇది నా తండ్రి పొలం, నాకు ఒక బాధ్యత ఉంది. ఆమేన్. నిజంగా మన గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలుగుతామా? ఈ పరిచర్య మీద మాకు ఒక బాధ్యత ఉంది. హోసన్నా మందిరం మీద మాకు ఒక బాధ్యత ఉంది. తండ్రి పని మీద మాకు ఒక బాధ్యత ఉంది. మేము బాధ్యతగా మందిరంలో నడుచుకుంటాం. మేము తప్పుడు పనులు చేస్తే ఈ మందిరానికి చెడ్డ పేరు రాదా? తప్పుగా ప్రవర్తించామనుకో ఈ మందిరానికి చెడ్డ పేరు రాదా? హోసన్నా మందిరానికి వెళ్తారు, ఇదేనా అక్కడ మీకు నేర్పేదని అంటారు కదా. భార్య భర్తలు పోట్లాడుకొని విడిపోయారు అనుకోండి, అప్పుడు మందిరానికి అవమానం కదా. చర్చికి పోతారు కదా, మీ పాస్టర్ గారు ఇదే చెప్తాడా మీకు, ఇదే నేర్పిస్తాడని అంటే నా తండ్రి నామానికి అవమానం కదా. కాబట్టి నా తండ్రికి అవమానం తెచ్చే పని నేను చేయను. కష్టాలైన నష్టాలైనా నా భార్యతో కలిసి ఉంటాను, నా భర్తతో కలిసి ఉంటాను, నా తల్లిదండ్రులకు నేను లోబడి ఉంటాను, నా పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే మా వలన దేవుని నామానికి అవమానం రాకూడదు. దేవుని నామానికి కీర్తి తెచ్చే వాళ్ళకి మేము ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. నా వలన ఈ పొలానికి చెడ్డ పేరు రాకూడదు. నా వలన నా తండ్రి యొక్క పని ఆగిపోకూడదు. నేను బాధ్యతగా ఉంటానని ఎల్లప్పుడూ తండ్రిని సేవించే మనసు ఆ పెద్ద కుమారుడిలో మనం చూస్తాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మరి బహుమానాన్ని ఆశించి కూడా కాదండి, బహుమానాన్ని ఆశించి కూడా కాదు. ఆయన ఎవరు మొన్న చంపేశారు కదండి, చార్లీ కిర్క్ అనే ఒక వ్యక్తి గురించి అమెరికాలో ఆయన్ని చంపేశారు కొంతమంది. ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించే చెప్పేవాడు అంటండి. స్తోత్రం చెప్పడం గట్టి. ఆయనకి ఏం తక్కువ లేదు, గొప్ప ఆశపరుడు ఆయన. ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే ఆయన అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అవ్వచ్చు, అంత గుడ్ క్వాలిటీస్ అంతా ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా
ఆయన యేసయ్యను గురించి చెప్తుంటాడు. మరి మీకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ప్రభు గురించి మాట్లాడుతున్నారా? బట్టీలో పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభు పాటలు పాడుతున్నారా? ప్రైజ్ లార్డ్. అంటే పొలంలో పనిచేస్తున్నప్పుడు దేవుని గురించి పాడుతున్నారా? ఆమేన్. లేకపోతే ఏంటి ఆ బట్టీలో పనిచేస్తూ సీరియల్ చూస్తున్నారా? ఫోన్ పెట్టుకుని సీరియల్ చూడడం ఏంటండి, ఫోన్ పెట్టుకొని అనవసరం. ఇప్పుడు షార్ట్స్ అవి వచ్చింది కదండి, ఇట్లా అంటనే ఉంటారు అంతే. అది ఎక్కడైనా కానీ ఎక్కడున్నారో ఎవరున్నారో ఏంటో ఏం పట్టించుకోరు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదా. ఆ మధ్య ఒక ఆమె ఫోన్ చూస్తూ ఇట్లా పోతుందంట. ఏది ఇంట్లో చూస్తున్న వెట్టయినా కనీసం రోడ్డు మీద రోడ్డు చూసినాడు అంటే ఇటు చూసుకొని పోతుందంట, ఇటు చూసుకొని ఇటు పోతుందంట. ఈ సెప్టిక్ ట్యాంక్ మూత తీసి పెట్టారంట ఎవరు. మహాతల్లి సడన్గా ఆ ట్యాంకులో దిగిపోయింది అంతే, మెడకాయ దాకా మునిగిపోయింది. అప్పుడు కూడా ఫోన్ ఎక్కడ తడిసిపోతుందో దరిద్రులు అని ఫోన్ ఇలా పైకెత్తి హెల్ప్ హెల్ప్ అంటుంది. అనేసరికి ఆ దారిలో ఎవడో ఒకడు పోతూ వచ్చి ఆమెను చూశాడు. ఆమె చేతిలో ఫోన్ని చూసి హెల్ప్ హెల్ప్ అంటే ఫోన్ లాక్కుని వెళ్ళిపోయాడు. కనీసం ఫోన్ చూపకపోయింటేనా ఒకవేళ బయటికి లాగి ఉండేవాడేమో. ఫోన్ చూసేసరికి ఫోన్ ఎత్తుకెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్న దేవుని నామాన్ని ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్. యేసు నామాన్ని ఉచ్చరించండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కళంకమైన. అందరూ పాడదాం. యేసు రక్తము యేసు రక్తము ప్రతి ఘోర పాపము, యేసు రక్తము మన సాక్షిని శుద్ధి చేయును. మన యేసయ్యా మన సాక్షిని శుద్ధి చేయును. మన యేసయ్యా రక్తము మన శిక్ష తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్ష గ్లోరీ సంహారమునే. యేసు రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము
హల్లెలూయా. మంచిది. ఈ పెద్ద కుమారుడు ఒకటి, తండ్రిని విసిగించలేదు, ఆస్తి కోసం తండ్రితో యుద్ధం చేయలేదు, తండ్రిని కష్టపెట్టలేదు, తండ్రి ఇచ్చిన దాన్ని తీసుకున్నాడు. రెండోది, ఎల్లప్పుడూ తండ్రితో ఉన్నాడు. మూడోదిగా వాళ్ళ నాన్నే సేవిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇవన్నీ తనలో ఉన్న గుడ్ క్వాలిటీస్, మంచి విషయాలు. కానీ ఆ తనలో ఉన్న ఒక్క నెగిటివ్ చెప్పి ముగించేస్తానండి. అది మనలో ఉండకూడని విషయాలు ఇప్పుడు 3 చెప్పుకుంటూ వచ్చాను. ఉండకూడని ఒక మాట కూడా చెప్పి ముగించేస్తాను. అది లూకా సువార్త 15:26 చదవండి. లూకా 15:20. నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, సురక్షితంగా వచ్చినందుకు పశువును వధించి అనేను. అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయాను. వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత, ఇన్నాళ్ళు నేను సేవిస్తున్నా, నాకు ఒక మేకపిల్లని ఇచ్చావా అని చెప్పి అలిగి కూర్చున్నాడు అండి. విపరీతమైన కోపం, అలగడం. ఓ తల్లి నాతో అన్నది, అన్న ఈరోజు ఆరాధనలో నాకు అసలు కూసబుద్ధి కాలేదన్న, అసలు ఆరాధనలాగే లేదంటే, నేను కరెంట్ ఏమైనా పోయిందా, ఫ్యాన్లు ఏమైనా ఆగిపోయిందా, అస్సలు మనసులాగా లేదన్నా, కూర్చోలేకపోయాను, లేవలేకపోయాను అంటే నరాల బలహీనత ఏమైనా వచ్చిందేమో అనుకుంటా. అసలు ఆరాధన అంటే వాక్యం సరిగ్గా చెప్పలేదేమో పాస్టర్ గారు అని అనుకుంటున్నాను. సరే వీళ్ళు మ్యూజిక్ సరిగ్గా వాయించలేదేమో, అసలు ఆరాధన జరుగుతుంది కానీ అసలు ఆత్మే రావట్లేదంటే వీళ్ళు సరిగ్గా ప్లే చేయలేదేమో, పాస్టర్లు సరిగ్గా పాడలేదేమో, ఆరాధన సరిగ్గా జరగలేదేమో, లైవ్ ఒకవేళ చెక్ చేద్దాము, చూద్దాం అసలు ఈమెకు బాధ ఏంటో అని అనుకుంటున్నాను. నీ బాధ ఏమిటో అన్నా, అస్సలు ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉందన్నా నాకు అంటే, మరి వెళ్ళిపోలేకపోతున్నానన్నా అంటది. అసలు ఏమైందమ్మా అని అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, మొన్న దానికి నాకు గొడవ అయిందిగా. దేనికో దానికి మొన్న దానికి నాకు గొడవ అయింది. దానికి సిగ్గుందా, నీకుందా? సిగ్గుందా దానికి? అసలు అది ఆరాధన వచ్చి నా పక్కన కూర్చున్నది అన్నకు. అప్పుడు దాకా నేను ఆనందం నీలో నేను బాగా ఆనందిస్తున్నాను అన్నయ్య, ఎందుకో అట్లా చూశాను అన్నయ్య, అది నా పక్కన కూర్చున్నది. ఇక అంతే, ఎవరు ఏం పాడుతున్నారో తెలియట్లేదు, ఎవరు ఏం వాయిస్తున్నారో నాకు తెలియట్లేదు, నాకు అసలు ఆత్మ రావట్లేదు, నాకు ప్రార్థన రావట్లేదు, కంపరం పుట్టుకొస్తుంది, అసలు లేద్దామంటే లేవలేకపోతున్నాను, కూర్చోవాలంటే అది దాని పక్కన కూర్చోలేకపోతున్నాను, అసలు నాకు పళ్ళు పటపట కొరుకుతున్నాను, అసలే పెట్టిన పళ్ళు అది. మొన్న పళ్ళంతా పుచ్చిపోతే మొత్తం తీసేసి కొత్త సెట్ పెట్టించా. మరి ఓవర్గా పళ్ళు పటపట అంటే మళ్ళీ ఆ సెట్ కూడా పోతుందేమో. ఇక దానికి సిగ్గుందన్న, అది నా పక్కన కూర్చొని దానికి సిగ్గుందన్న దానికి అంటుంటే నన్ను అడిగితే నేనేం చెప్తాను? అదేదో నీవు ఆమెను అడగకపోయావా, నీకు సిగ్గుందా అంటే, ఆమెకు సిగ్గు సరవ లేదన్నా, ఆ మాత్రం ఆత్మలు ఎగరతనే ఉంది. ఆమె ఎగురుతుంటే నాకు సటపటలాడిపోతుంది. సరే అమ్మా, ఇంతకేం జరిగిందంటే, ఆమె నన్నంతవరకు నేను ఇలాగ బిగుసుకునే ఉన్నాను అన్నయ్య. ఆమెనని ప్రార్థన చేసుకున్న ముందుకు రమ్మంటే అప్పుడు ఆమె పోయింది అన్నయ్య. అప్పుడు పోయిన ప్రాణం నాకు తిరిగి వచ్చినట్టు అనిపించింది అన్నయ్య. మీకు అర్థమైందండి? అంటే ఆమెకి ఏదో గొడవ, ఆమెకి లేని బాధ నీకెందుకంట లేదు. ఆమె బాగానే ఆరాధించింది, ఆమె బాగానే ప్రార్థన చేసుకుంది, దేవా నన్ను క్షమించి ప్రభు అని ప్రార్థన చేసుకుని ఆమె బాగానే వెళ్ళింది. నీకెందుకు? దేవుని మందిరం రావడం ఎందుకు? మన తప్పుల్ని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందడానికే కదా. ఆ చిన్న కుమారుడు వచ్చాడంటే నీకేంటి బాధ? సరే, నీవు మంచి వ్యక్తివే, తండ్రితో ఉన్నావు, తండ్రి నీతో మాట్లాడుతున్నాడు కదా, తండ్రి నీ కోసం బయటకు వచ్చాడు కదా, తండ్రి వచ్చి నేను బతిమాలుకుంటున్నాడు కదా. సంఘంలో ఒక గుంపు ఉంటారండి, ఇది పరిశుద్ధుల గుంపు, పరిసయ్యుల గుంపు. ఏ గుంపు అండి? పరిసయ్యుల గుంపు. ఇది ఆడు పాపాత్ముడు ఎవడో ఆడొస్తున్నాడు, ఆడెందుకు వచ్చినట్టు, నీకేమైనట్టు, ఆడెందుకు వచ్చినట్టు, వాడు వచ్చి అక్కడ ఆ గేటు దగ్గర కూర్చున్నాడు, నేను సొత్తనే ఉన్నాను వాడిని, నిన్నెవడు చూడమన్నాడు ఆయన్ని, ఆడి గేటు దాకా కూర్చున్నాడు. అసలు ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఈ సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారా పోయారా? వాళ్ళు ఉంటే నీకెంత, పోతే నీకెంత? అర్థమైందండి?
అట్లాంటి వాళ్ళందరినీ రాని దేవుని మందిరం, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడచ్చు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాపి అయినా మందిరానికి వచ్చి పరిశుద్ధపరచుకునే చోటది దేవుని మందిరం. ఆమేన్. నువ్వు రావద్దు అనడానికి మనం ఎవరండి? అది దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నీ చిన్న కుమారుడు రావగానే వాడు వేశ్యలతో ఆస్తిని ఆడు వేశ్యలతో తిరిగాడని నీవు చూసావా? వేశ్యలతో తిరిగాడని నీవు చూసావా? నీవేమైనా సాక్షివా? మనకెందుకు చెప్పండి పెద్ద పెద్ద మాటలు, ఎందుకు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సీమోన్ అనే ఒకడు యేసు ప్రభుని భోజనానికి రమ్మని పిలిచాడు. దేనికి రమ్మని పిలిచాడు? యూదుల ఆచారం ఏంటంటే రావగానే కాళ్ళు కడుక్కుండని నీళ్ళు ఇస్తారు. వాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి రావగానే వాళ్ళని కౌగిలించుకొని ప్రేమతో కూడిన ఒక ముద్దు పెడతారు. ఏంటండి? ఇది యూదుల ఆచారం. భోజనానికి పిలిచాడు కానీ యేసు ప్రభు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు. యేసు ప్రభుని కౌగిలించుకొని ముద్దు పెట్టలేదు. యేసు ప్రభు అడిగాడా ముందు? ఏరా కనీసం నీళ్ళు కూడా మర్యాద తెలుసారు నీకు? మర్యాద లేని మనిషివి, అసలు మర్యాద ఉందరా నీకు? అసలు నీళ్ళు ఇచ్చావురా? అసలు నీ యూదుడువేనారా అని అన్నాడు కదండి. ఏం అడగలే. ఫోన్లే. వాడు గనపరచకపోతే మన ఘనత ఏం తగ్గిపోదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది మాకు రెస్పెక్ట్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. రెస్పెక్ట్ ఇవ్వనంత మాత్రం మాకు నష్టమేమీ లేదు. రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత మాకు ఒరిగిందేమీ లేదు. అంతే కదండి. ఇప్పుడు ఒకడు మనల్ని గౌరవిస్తే సరే, వాడు మంచితనం, మనం కూడా వాడికి గౌరవాన్ని అందిస్తాము. వాడు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాకేం నష్టం? దానివల్ల మాకేమీ అవమానాలు ఏమి వచ్చి పడిపోదు కదండి. వాడు ఇవ్వకపోతే ఇవ్వడు. మా మాట వింటే మంచిది, వినకపోతే పోయాడు, వాడికి నష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు నిన్ను గౌరవిస్తే మంచిది, గౌరవించకపోతే పోయింది. పోరా, నీవెవడరా నన్ను గౌరవించరని, పోరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం అంతే. ఆమేన్. ప్రభు పట్టించుకోలే. ఎప్పటివరకు పట్టించుకోలేదంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. వచ్చి పాపం యేసు ప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. కన్నీళ్లతో ఆయన కాళ్ళంతా తడిచిపోయింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచేసింది. ఆ తర్వాత నూనె రాసింది ఆయన కాళ్ళకి. ఈయన అంటాడు, చూడు దాని సంగతి తెలియదా ఈయనకి? అది ఎలాంటి చెడు తిరిగిందో తెలియదా? మన 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 వాడుక భాషలో మాట్లాడుతున్నాను, వేరుగా అనుకోవద్దు. అది ఏ చెడు తిరిగిందో తెలీదా? అది పాపాత్ములని తెలీదా? అసలు ఈయన భక్తుడు కాదా? ఈయన సేవకుడు కాదా? ఈయన దేవుడు కాదా? దేవుడైతే తెలీదా? ఇలాంటి పాపాత్మలు ముట్టుకొని ఇస్తారా అంటుంటే ప్రభు ఏంటండి ఓపిక పట్టాడు. ఆ తర్వాత సీమోను హలో విను, ఒకటి విను. ఏంటంటే నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? మరి ఇప్పుడు దాకా అడగలేదంటే నీవు ఒకరి జోలికి వెళ్ళేంత వరకు దేవుడు నిన్ను పట్టించుకోడు. ఎదుటి మనిషిని విమర్శించడం నువ్వు ప్రారంభిస్తే నిన్ను ప్రభు విమర్శిస్తాడు. ఒకరి జోలికి నీ ఒకరి తప్పులు వెతకడానికి వెళ్ళేంత వరకు నీ జోలికి ప్రభు రాడు. ఒకవేళ నీవు వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ తప్పులు కనిపెట్టేదైతే నీ తప్పులు కూడా దేవుడు కనిపెడతాడు. ఆమె సంగతి నీకెందుకు? ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినది. చెప్పకూడదు మొదలు గట్టిగా హల్లెలూయా. నీవు నీ ఇంటికి వస్తే కాళ్ళు కూడా నీళ్ళు ఇవ్వలేదు, నాకు సరిగ్గా విష్ చేయలేదు నీవు. కానీ నేను ఆమె వచ్చినప్పటి నుండి నా కాళ్ళని తన కన్నీళ్లతో తడిపి తన తల వెంట్రుకలు తుడుస్తూనే ఉంది. మానగా నా పాదాలకు ముద్దు పెట్టుకుంటుంది. నువ్వు నన్ను పిలిచావు, ఆమె నన్ను ప్రేమించింది. ప్రైజ్ ది లార్డ్. నీవు విందునిచ్చావేమో, ఆమె ప్రేమ కలిగిన విందునిచ్చింది. మానక నా పాదాలకు ముద్దు పెట్టుకుంటుంది. ఆమె విస్తారమైన ప్రేమ ద్వారా ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి. ఏమ్మా సమాధానం గలదా అని వెళ్ళు అన్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. కుమారి సమాధానంతో నీ వెళ్ళు, కుమారి నీవు సమాధానంతో వెళ్ళు, నీ పాపములు క్షమించబడ్డాయి. ఆమె పాపాలు క్షమించబడ్డది, వాడి పాపాలు వాడికి గుర్తు చేశాడు దేవుడు. కాబట్టి స్వనీతి అండి కొంతమందికి. నేనే భక్తుడిని, నేనే పరిశుద్ధుడిని, నేనే పెద్ద భక్తుడిని. ప్రైజ్ ది లార్డ్. నా అంతటి భక్తుడు ఎవడు లేడు, నా అంత గొప్పవాడు ఎవడున్నాడు, నా అంత కానికిచ్చేవాడు ఎవడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారండి ఈ సంఘంలో నాకన్నా ఎక్కువ కానికిచ్చేవాడు ఎవరైనా ఉన్నారా అని కొంతమంది అడుగుతుంటారు. పోరా బడాయి బచ్చా కూడలేక చచ్చా.
పోరా బడాయి, పెద్ద బడాయి వాడు బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకన్నా బిచ్చం ఎత్తుకొని వచ్చేవాళ్ళు కూడా గొప్పగానే ఎత్తున్నారు. పోరా బాబు, తెలుసు ఏంట్రా బాబు. బడాయి కొంతమందికి. మా కుటుంబంలాగా ఎవరైనా ఉన్నారా? అసలు నా పిల్లల్లాగా గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనం అలా మాట్లాడతామో అప్పుడే పట్టుకుంటుందండి. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లలంత గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారు? అబ్రహాం పాస్టర్ గారండి, ఈ సంఘంలో మా పిల్లలు అంత గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అన్నాడు ఒక ఆయన వచ్చి. నా పిల్లల్ని ఎట్లా సాకాను చూడు, ఎట్లా పెంచాను చూడు అంటే, చూద్దాంలే అన్న నేను. ఏంటంటే ఒక 20 రోజులకి వార్త వచ్చింది, వాళ్ళ అమ్మాయి అడ్రస్ లేదనమాట. వాళ్ళ అమ్మాయి కనబడలేదు. వాళ్ళ అమ్మాయి పరిగెత్తుకుని వచ్చేసి, అయ్యా మా అమ్మాయి కనబడలేదండి, అసలు ఎక్కడో ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ ఏం చేయలే, బ్యాగ్ వేసుకొని బయలుదేరింది. ఆమె కెమెరాలో బాగా కనబడుతుంది. బ్యాగ్ అంతా సర్దుకొని ఏంటండి చేతులు పట్టుకుని ఆయన ముందు పోతుంటే ఏమే వెనక పోతుంది. ఆహా, ఆయన ముందు పోతుంటే ఏమి వెనక కాదు, ఈమె ముందు పోతుంటే ఆయన వెనకపోతున్నాడు. ఇప్పుడు ఆయన ఈమెను తీసుకెళ్ళినట్లా, ఈమె ఆయన తీసుకెళ్ళినట్లా. ఆ కెమెరాలో ఏమో ఇప్పుడు కిడ్నాప్ చేస్తే ఏం చేయాలి? ఆడి అమ్మాయి లాక్కుని వెళితే కిడ్నాప్ చేశారని అనొచ్చు. కానీ ఈమె ముందు పోతుంది, వెనకాల పాప ఆయన ఈడ్చుకుంటూ వస్తున్నాడు. అది కెమెరాలో చిక్కిందనమాట. అప్పుడు నేను ఎక్కడెక్కడైనా వెతుకుతుంటే మొత్తం మీద ఆ కెమెరాలో ఎక్కడ దొరికిందండి. అది తీసుకొస్తే అప్పుడు, అన్న ఎంత గొప్పగా పెంచావన్నా, ఎంత గొప్పగా పెంచావన్నా మీ అమ్మాయిని, చూడన్నయ్యా ఎంత బాగా తీసుకెళ్తుంది. అసలు బడాయి వద్దు, నా పిల్లలే గొప్ప, నా కుటుంబమే గొప్ప, వద్దు. ప్రైజ్ ది లార్డ్. నీ నీతి మీద నీవు ఆధారపడద్దు, దేవుని నీతిని ధరించుకోవాలి. చెప్పండి కూడా మంది గట్టి. దేవుని కృప వలన, దేవుని దయ వలన. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళానండి. ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. ఆ పెళ్ళిలో ఆ పెళ్ళి కొడుకు గురించి అందరూ గొప్పగా చెప్పారు. అసలు అయ్యో చాలా మంచి కుర్రోడు, అబ్బో బంగారు, అసలు ముత్యాలు, వజ్రాలు, రత్నం, అస్సలు కడగబడిన ఇట్లా చాలా చెప్పుకుంటూ వచ్చారండి. చెప్పుకుంటూ వస్తే ఆ తర్వాత వాళ్ళ నాన్న లేచి అందరూ గొప్పగా నా కుమారుడు గురించి చెప్పారు. సంతోషమే అందరూ నా బిడ్డ గురించి ఇలా చెప్పడం నాకు సంతోషమే. వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా. పెళ్ళి చేసుకున్న తర్వాత, అమ్మాయి నీకు అసలు డోకా లేదు, బంగారు లాంటి భర్త దొరుకుతున్నాడు, ఇక నీ జీవితం, నీ బ్రతుకు బంగారం ఏది? మైకి తీసుకుని వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు. అమ్మాయికి మంచి అబ్బాయి, అసలు చాలా చూడముచ్చటోడు, అసలు చాలా గొప్పోడు అని చెప్తుంటే వాళ్ళ నాన్న అన్నాడు, వివాహం చేసిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటుంది అనేది మన చేతిలో లేదు. మంచివాడని మనం అనుకుంటున్నాము, ఆడ భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలీదు. అది దేవుని చేతిలో ఉంది. దేవుడు వాళ్ళ జీవితాన్ని మంచిగా కాపాడాలని మనం ప్రార్థన చేయాలి. అంతే. స్తోత్రం చెప్పడం అది గట్టిగా. నిజంగా నాకు ఆ మాట విని నేను షాక్ అయ్యాను అనమాట. ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను. నిజమే కదా, మేము మంచిగానే పెంచాము. ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. మనకు కనబడేదేమో తెల్ల బట్టలు వేసుకొని, నల్ల బైబిల్ పట్టుకొని, ఏంటండి భూతద్దాలు పెట్టుకొని. అర్థమైందండి? ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా? ఏంటండి ఈ పిల్లి కూడా పాలు తాగుతుందని మనం అనుకుంటాం. గిన్నె ఖాళీ అయిన తర్వాత మనకు తెలిసింది ఈ పిల్లే తాగిందండి. అర్థమైందండి? చెప్పలేము మనం. ఏదైనా దేవుని కృప ద్వారానే కాపాడబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇలా బడాయి చేస్తారు. స్వనీతి. 3 మంచి క్వాలిటీస్ ఉన్నాయండి పెద్ద కుమారులో. కానీ ఒకటి ఏంటంటే, వాళ్ళ తమ్ముడిని చూసి ఓర్చుకోలేకపోయాడు. అతడు మారి తిరిగి వస్తే దాన్ని తట్టుకోలేకపోయాడు. వాళ్ళ నాన్న వచ్చి, రారా, జరిగింది ఎందుకు జరిగిపోయింది, నువ్వు లోపలికి రారా, నావన్నీ నీవే కదరా, నువ్వు ఎల్లప్పుడు నాతో రారా లోపలికి రమ్మంటే, అసలు లోపలికి వెళ్ళాడా లేదా చెప్పండి? వెళ్ళాడా లేడా చెప్పండి మా. నేను ఆడలేను పాస్టర్ గారు అని అంటాను. నేను ఆడలేనంటే, నేను ఉంటే చెప్పేవాడిని అంటాడు. ఆ సబ్జెక్ట్ అంతటితో క్లోజ్ చేసేసాడు ప్రభు. ఎందుకో మరి. వెళ్ళుంటే మంచిది నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నాన్న బతిమాలాడు. ఆడు వెళ్ళుంటే ఇక ఆ జీవితానికి సార్థకం ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే మాత్రం అది చాలా బాధాకరమైన విషయం. ప్రైజ్ ది లార్డ్. దీనికి దేవుడు ఒక ఎండింగ్ ఇవ్వలే, హ్యాపీ ఎండింగ్ ఇవ్వలే, అంతటితో ఆపేశాడు దేవుడు. సో దీని ముగింపు మనకు కావాలంటే మన పరలోకానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుని అడగాలి. ప్రభువా, మరి దాన్ని అక్కడే ఆపేసాం ఆ సబ్జెక్టు, ఇంకొక లైను చెప్పుంటే బాగుండేది కదా
అటు లోపలికి వెళ్ళాడా లేదా తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఓ ముసలామె చచ్చిపోతూ కోడల్ని పిలిచి వస్తే ఇటు రాయి అంటే ఆస్తి వివరాలు చెప్తుందేమో అని పాపం కోడలు వచ్చి, అత్తయ్య ఇంకెక్కడైనా ఉన్నాయి ఆస్తులు అంటే, ఆస్తులు కాదే ఆ సీరియల్ ఉంది కదా దాని ఆఖరి దాకా చూడే అనేదట. ఎందుకంటే నేను పోతున్నాను, దాంట్లో ముగింపు ఏమవుతుందో తెలియకుండా నేను పోతున్నాను, నేను పోయిన తర్వాత ఆ ముగింపు ఏమవుతుందో నాకు తెలియాలి, కాబట్టి నువ్వు పైకి వచ్చిన తర్వాత నాకు చెప్తావులే అని చెప్పేదంట. ప్రైజ్ ది లార్డ్. సో మనకు ఆ స్టోరీలో ఎండింగ్ తెలియాలంటే మన ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. నేను పోదాం అనుకుంటున్నాను, నాతో వచ్చేవాళ్ళు ఎవరంటే రండి, అక్కడ మనం క్లియర్ చేసుకొని ఈ సబ్జెక్ట్ అక్కడ కంప్లీట్ చేద్దాం మనం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులైన దేవుని పిల్లల వలె మనం నడుచుకోవాలి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మనం నడుచుకోవాలి. పెద్ద కుమారుడు గురించి ఒక 3 మంచి విషయాలు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రిని విసిగించలేదండి, ఎల్లప్పుడూ తండ్రితోనే ఉన్నాడు. ఆయన తండ్రిని సేవిస్తూ తండ్రి పని మీదనే ఉన్నాడు. అతని దగ్గర మనం నేర్చుకోకూడని విషయాలు ఏంటంటే, సాటి మనిషిని చూసి అసూయపడడం, సాటి మనిషి మనసును మార్చుకుని వస్తే కోప్పడడం, సహించకపోవడం, ఈ తత్వం ఒకవేళ మనలో ఉంటే దాన్ని తీసివేసి ఆ శ్రేష్టమైన 3 అనుభవాలతో మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలిచి ఆకాశం వైపు చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు ఎదురైనా దేవుడు నాతో ఉన్నాడని నమ్మకంతో జీవించు. సమస్తము నీకు అనుగ్రహించి బలపరిచి నిన్ను నడిపించబోతున్నాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు నెమ్మదిగా ఉన్నాడు, నిద్రించుచూ ఉన్నాడు, ప్రార్థించే సంఘం ఉందని ఒక ధైర్యంతో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, నిద్రించుచున్నటువంటి పేతురు గదిలోనికి తన దూతను పంపిన దేవుడు, గదంతటిని వెలుగు చేత నింపిన దేవుడు, బంధకాలన్నిటిని తెంచివేసిన దేవుడు, చెరసాలలో నుండి విడిపించిన దేవుడు, ప్రార్థించే సంఘం ఎదుట నిలిపిన దేవుడు. ప్రియ సహోదరులారా, పేతురుకున్న విశ్వాసం మనకు ఉండాలి. పేతురులో ఉన్నటువంటి నమ్మకం కలిగి మనం జీవించాలి. ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించే దేవుడు. ఏ సమస్యల్లో ఉన్న ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఎలాంటి బంధకాలలో ఉన్న నిన్ను విడిపించబోతున్నాడు. నీవు దేవునికి ప్రియుడవు గనుక ఆయన నిన్ను విడిపించునుగాక. ఆయన నిన్ను సమస్యల నుండి తప్పించునుగాక. ప్రతి శోధన నుండి తప్పించునుగాక. జీసస్, జీసస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తిమంతుడా, మీరు అద్భుతాలు చేయండి నాయన, ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన, మేలుల చేత నింపండి యేసయ్యా. దేవునికి ప్రియులుగా జీవించండి. ప్రియ సహోదరులారా, దేవుని దుఃఖ పెట్టే వాళ్ళుగా కాదు, దేవునికి సంతోషాన్ని కలిగించేటువంటి ప్రియులైన పిల్లల వల్ల జీవించండి. దేవునికి దుఃఖాన్ని ఆయాసాన్ని కలిగించే వ్యక్తులుగా కాదు, ఆయన్ని సంతోషించేటట్లుగా దేవుని సన్నిధిలో మనం జీవించాలని ప్రభు మనతో సూటిగా తేట తెల్లగా మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా దేవునికి దూరం అయిపోయి జీవిస్తున్నావా? దేవుని సన్నిధికి దూరం అయిపోయి జీవిస్తున్నావా? ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. ప్రభువా, మిమ్మల్ని సంతోష పెట్టేటట్లుగా నేను జీవిస్తానయ్యా. మీ సహవాసానికి నేను దూరం అయిపోను తండ్రి, మీ సన్నిధిలో నిలిచి ఉంటాను. పెద్ద కుమారుడు పొలములో ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో, అపోస్తుల సహవాసంలో నీవు నిలిచి ఉండగలిగితే చాలు. పరలోకపు తండ్రి ఎదుట ఉన్న ప్రతి ఆశీర్వాదం ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. పరలోకపు దీవెనలు నీ మీద కుమ్మరించబోతున్నాడు. పరలోకపు ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబోతున్నాడు. నావన్నీ నీవే. పరలోకపు ప్రతి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ సహవాసం ఎవరితో ఉందో ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. మనుషులతో కాదు, అయిన వాళ్ళతో కాదు, అన్యజనులతో కాదు, పరలోకపు తండ్రితో, అపోస్తులతో,
పరిశుద్ధాత్మ దేవునితో నీ సహవాసం ఉండాలి. నీ సహోదరుడా, నీ సన్నిధికి నేను దూరం అయిపోను తండ్రి, నీ సన్నిధిలో నన్ను స్థిరపరచు యేసయ్యా అని అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. నా తండ్రి, నిత్యము నేను నిన్ను సేవించుచునే ఉన్నాను కదా. నీవెవరిని సేవిస్తున్నావు? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణా, లేకపోతే మనుషులను సేవిస్తున్నావా? పరలోకమందున్న తండ్రిని సేవిస్తున్నావా? భూ సంబంధమైన వ్యక్తుల్ని సేవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మన హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి. నిత్యము దేవుణ్ణి సేవించాలి. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి సేవించాలి. పూర్ణ బలముతో శక్తితో దేవుణ్ణి సేవించాలి. దేవుణ్ణి సేవించగలుగుతున్నావా? ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. సమస్త ఈవులు నీకు అనుగ్రహించే దేవుడు, సమస్త ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించే దేవుడు, పరలోకమందున్న దేవుడు. సహవాసానికి దూరం అయిపోవద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడే ఉంటాను. నిన్ను నన్ను మరణం తప్ప మరి ఏది వేరు చేయదు అనేటువంటి స్థిరత్వం నీలో ఉండాలి. యోసేపు ప్రాణం యాకోబుతో పెనవేసుకొని పోయింది. సహవాసానికి దూరం అయిపోలేదు. తండ్రి సహవాసానికి దూరం అయిపోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని యోసేపును దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. సహవాసంలో నీవు నిలిచి ఉంటే యోసేపు వలె నీవు ఆశీర్వదించబడబోతున్నావు. యోసేపు వలె నీవు దీవించబడబోతున్నావు. యోసేపును గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. దేవుని పిల్లలతో సహవాసం కలిగి జీవిస్తే రూతు వలె నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప దీవెనల చేత నింపబోతున్నాడు. త్వరగా కోపపడొద్దు. కోపము దేవుని నీతిని చిత్తాన్ని నెరవేర్చదు. ప్రతిదానికి కోప్పడిపోతున్నావా? అన్నిటిని అర్థం చేసుకొని దీనత్వం కలిగి జీవించు. సాధువై జీవించు. తన తమ్ముడి విషయంలో కోపపడ్డాడు. కోపపడద్దు. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు. దేవుని నీతిని నెరవేర్చలేవు. ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి జీవించండి. సమస్త ఈవులని సర్వోన్నతుడైన దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అందరూ రెండు చేతుల ఆకాశం వైపెత్తి నిండు మనసుతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. తీర్మానంతో నిండు మనసుతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి గట్టిగా 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 స్తోత్రం స్తోత్రం హృదయపూర్వకంగా బిగ్గరగా స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయనకి ఇష్టమైన పిల్లల వలె మనల్ని మార్చిన యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తన ప్రియులు నిద్రించుచుండగా సమస్తమును ఆయన వారికి అనుగ్రహిస్తాడన్న మాటలు మన జీవితాల్లో నెరవేర్చి ఆయనకు ప్రియులైన పిల్లల వలె మార్చి సమస్త ఈవులని భూలోకము పరలోకము ఆశీర్వాదములని మనకు అనుగ్రహించిన యేసయ్యకు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే తన దాసులను బలపరిచి ఉన్నతమైన కృపతో మంచి ఆరోగ్యంతో నింపి అనేక జనముల మధ్యలో జాతుల మధ్యలో ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకునేటట్లుగా స్తోత్రం చెల్లిద్దామా? దేవుని వాక్యం విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు రెండంతల దీవెనలతో మేలులతో నింపినందుకే మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధమైన మార్గాల్లో పవిత్రమైన మార్గాల్లో దేవునితో సహవాసం కలిగి మనల్ని జీవింపజేసి ఆయన రాజ్య వారసులుగా మార్చినటువంటి త్రియేక దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. కుడి చేతిని పైకెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుని చివరిగా మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమా స్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా మీకు స్తోత్రం.
ఈ పునరుద్ధానపు వేళ మీ దాసులను తీసుకొని వచ్చి, అభిషక్తులను తీసుకొని వచ్చి బలపరిచి మీరు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీరు స్తుతి చెల్లిస్తున్నాం. నాతోనూ సంఘ బిడ్డలతోనూ మీరు మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడనే మాటలు మా జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాం. ప్రభా, మీకు ప్రియులైన పిల్లలు ధైర్యంతో, సమాధానంతో, నెమ్మదితో జీవిస్తారని మీరు సెలవిచ్చిన మాటల్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, ఏలియా నిద్రించుచున్నప్పుడు పరలోకపు ఆహారంతో బలపరిచి తన పరిచర్యను నూతనపరిచినట్లుగా ప్రతి ఒక్కరి బలహీనతలను విడిపించి అధైర్యపు ఆత్మను తొలగించి ధైర్యముతో మీరు నింపమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు పోషించి సంరక్షించి నూతనమైన మార్గాల్లో మీరు నడిపించినందుకై స్తోత్రం. పేతురు చెరసాలలో నిద్రించుచున్నప్పుడు మీ దూతను పంపి బంధకాలను తెంచివేసి గొప్ప విడుదలనిచ్చారు నాయన. ప్రార్థించే సంఘం ఎదుట నిలబెట్టారు యేసయ్యా. అలాగే ప్రతి ఒక్కరి బంధకాలు యేసు నామములో తెంచివేయబడునుగాక. చీకటి వెలుగుగా మార్చబడునుగాక. దుఃఖము సంతోషంగా మార్చబడునుగాక. పేతురుకు విడుదలనిచ్చిన యేసయ్యా, సంఘ బిడ్డలకు గొప్ప విడుదల దయచేయండి. విడుదల దయచేయండి. కన్నీల నుంచి, రోగాల నుండి, పేదరికం నుండి, దరిద్రం నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అన్ని విషయాల్లోని బిడ్డలు ఆశీర్వదించండి. మీకు ప్రియులైన పిల్లలు ఎలా జీవిస్తారో ఒక్కొక్కటిగా మీరు మాకు సూటిగా తేటగా తెలియపరిచారు. అందుకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. ప్రభా, ప్రియులైన పిల్లల వలె మిమ్మల్ని పోలి మేము నడుచుకునేటట్లుగా సహాయం చేయండి. ప్రభా, ప్రతి ఒక్కరూ మీతో అంటుకట్టబడి, మీలో స్థిరపరచబడి, మీలో వేరుపారునట్లుగా సహాయం చేయండి. మీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేము యేసయ్యా. ప్రభా, మిమ్మల్ని పోలి మేము మీతో అంటుకట్టబడి జీవించి ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. పెద్ద కుమారుని చరిత్రను మాకు అయ్యా తెలియపరిచినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. తండ్రిని దుఃఖపరచలేదని, తండ్రిని సంతోషపెట్టేవాడని సెలవిచ్చారు. మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ పరలోకపు తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. దైవజనులని మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మార్చండి నాయన. మరి ముఖ్యంగా యవన పిల్లలు, చిన్న పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. పరలోకపు సంబంధమైన తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. యేసయ్యా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీరే కార్యాలు చేయండి నాయన. మీ సహవాసానికి మేము దూరం అయిపోకూడదు యేసయ్యా. తండ్రితో సహవాసం కలిగి జీవించాలని మీరు తెలియపరిచినందుకే స్తుతి చెల్లిస్తున్నాం. ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, కన్నీలైనా, ఇబ్బందులైనా, కరువైన, ఖడ్గమైన మీ సన్నిధికి దూరం అయిపోకుండా, మీ సహవాసానికి దూరం అయిపోకుండా జీవించుటకు మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం. నయోమిని వెంబడించిన ఋతు వలె ప్రతి ఒక్కరూ పరిశుద్ధులతో సహవాసం కలిగి జీవించి ఆశీర్వదించబడేటట్లుగా మీరు సహాయము చేసినందుకై మరొక్కసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. యాకోబు, యోసేపు ప్రాణం యాకోబుతో పెనవేసుకొని పోయిందన్నట్లుగానే ప్రతి ఒక్కరూ తండ్రి మీతో సహవాసం కలిగి మీలో స్థిరపరచబడి జీవించినట్లుగా యోసేపు ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి. సహవాసానికి ఎవరు దూరం అయిపోకూడదు యేసయ్యా. మీ సన్నిధికి ఎవరు దూరం అయిపోకూడదు యేసయ్యా. పరిశుద్ధుల సహవాసానికి దూరం అయిపోకూడదు యేసయ్యా. ఒక్కొక్కరిని సహవాసంలో స్థిరపరచమని వేడుకుంటున్నాం. కంచెగల తోటలో స్థిరపరచమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో స్థిరపరిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, మీకు స్తోత్రం. గొప్ప కార్యాలు చేయండి నాయన. మిమ్మల్నే సేవించాలి యేసయ్యా. మిమ్మల్నే ఆరాధించాలి యేసయ్యా. భూ సంబంధమైన వాటిని కాదు యేసయ్యా. అశాశ్వతమైన వాటిని కాదు యేసయ్యా. ధనాన్ని, వెండి బంగారాల్ని కాదు యేసయ్యా. మిమ్మల్ని సేవించాలి నాయన. మిమ్మల్ని ఆరాధించాలి యేసయ్యా. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని సేవించి దీవించబడినట్లుగా సహాయం చేయండి యేసయ్యా. మా జీవితాల్లో సమస్తము మీరు మాకు అనుగ్రహించేటువంటి శక్తి గల దేవుడు. ఎవరు ఉన్నా లేకపోయినా మీరు మాత్రం శాశ్వత కాలం మాతో ఉండే దేవుడు. మీరు సజీవుడైన దేవుడు. మీరు మహిమగల దేవుడని, సజీవుడవని, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవని, మా స్థితిగతులన్నిటినీ మార్చి ఆశీర్వదించిన దేవుడవని
నిత్యము కృతజ్ఞత హృదయం కలిగి కృతజ్ఞత హృదయంతో మిమ్మల్ని సేవించుచు, మిమ్మల్ని ఆరాధించుచు, గణపరచుచు మీరిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి ప్రభువా. మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు. లోకంలో నుండి వేరు చేసి పరిశుద్ధుల సహవాసంలో స్థిరపరిచారు. మేము ఎవరిని సేవించకూడదు యేసయ్యా. మీరే నిజమైన దేవుడు, మీరే స్థితిగతులన్నీ మార్చే దేవుడు, మీరే మహిమగల కార్యాలు జరిగించే దేవుడు, సమస్త ఈవులను గ్రహించే దేవుడు అని నిత్యము మిమ్మల్ని సేవించి గణపరిచే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఆశీర్వదించి వర్ధిల్లచి కోపాన్ని తొలగించండి. సనుగులు సంశయాలు మాని మంచి మనస్సు కలిగి మిమ్మల్ని ఆరాధించి ముందుకు సాగునట్లుగా సహాయించండి. కోపపడుడు కానీ పాపము చేయకూడని సెలవిచ్చారు. ప్రతి ఒక్క హృదయాలను కోపాన్ని తొలగించండి నాయన. సాధువులమై జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. లోబడి జీవించేటువంటి మనస్సును దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు ప్రియులైన పిల్లల వల్ల నడుచుకుని ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధులై పవిత్రులై ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. మీతో తీర్మానం చేసుకున్న ఆ తీర్మానాలన్నీ ప్రభా మేము నెరవేర్చుటకు మీరు మాకు సహాయం చేయండి. నవనూతనమైన మార్గాల్లో నడిపించి వర్ధిల్ల చేయండి. వాక్యాన్ని బోధించిన మీ సేవకులకు ఉన్నతమైన కృప, రెట్టింపైన అభిషేకం, ఆరోగ్యం ఇచ్చి సమృద్ధి చేత నింపండి. సమస్త ఈవులు మీ దాసులకు కూడా సమృద్ధిగా అనుగ్రహించండి. ఈ ప్రత్యేక ఆరాధనలో పాలు పొందిన చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు, దైవజనులు అందరినీ పేరు పేరు వరుసను ఆశీర్వదించి దీవించి మీ సన్నిధిలో స్థిరపరిచి మహిమగల మీరు ఆకడికి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమ కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనాన్యుని సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ యేసయ్య కృప సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.